మానసిక జ్ఞాపకం, వ్యావహారిక జ్ఞాపకం. వ్యావహారిక జ్ఞాపకం ఉండాలి, మానసిక జ్ఞాపకం అక్కర్లేదు. పోయినసారి ఇంత ఇబ్బంది అయింది అనే జ్ఞాపకం ఇబ్బంది నీకు. ఇప్పుడు బస్సులో కూర్చోండి అంతే. ఇంకా ఎప్పుడు దిగుతాం, ఎన్నింటికి దిగుతాం, 10 గంటల 20 గంటల అని ఆలోచిస్తున్నా పోతే ఇక టెన్షన్ పెరిగిపోతుంది, బీపీ పెరుగుతుంది. ఎక్స్పెక్టేషన్. మీరు కూర్చున్నారుగా, ఇప్పుడే ఎక్కి బస్సులో కూర్చుంటే ఎట్లా ఉంటుంది ఫీలింగు, అట్లా కూర్చోండి అంతే. అట్లా చేసి చూడండి, మీకు ఎంత అద్భుతంగా ఉంటుందో. కాలం హాయిగా ఉంటుంది, జీవితం చాలా బాగుంటుంది. రేపు ఉంది అనుకోవద్దు, నేను జరిగింది అనుకోవద్దు. అందుకని జీవితం క్షణభంగురం అంటే గురువుగారు చెప్పింది, ఏ క్షణానికి ఆ క్షణం అనుభవం అయినప్పుడు ఆ క్షణానికే బతకండి అని చెప్పడం. జీవితం క్షణభంగురం అంటే బుడగ ఎంతసేపు వస్తుంది, క్షణంలో. అట్లానే మనకు అనుభూతి కానీ ఏది కానీ క్షణంగానే ఉంది. బస్సు కుదిపింది, ఒక క్షణమే కదా, కుదుపుతూ ఉండదు కదా, అయిపోయింది అనుభూతి. మళ్ళీ కుదుపుతుందేమో అనుకోవద్దు, కుదిపింది అనుకోవద్దు. కాబట్టి ఏ క్షణానికి ఆ క్షణం బతకండి అంటున్నారు అందరు. బుద్ధుడు అది చెప్పాడు. మనం వేదాంతులు, పెద్దవాళ్ళు, ద్రష్టలు, దార్శనికులంతా ఇదే మాట. ఎప్పటికప్పుడు బతకాలి, ఈ క్షణానికి ఈ క్షణం నిమగ్నం అవ్వాలి అంతే. రేపు దీక్ష తీసుకుంటాను, ఎట్లా ఉంటుందో సాగుతుందో ఎందుకు, రేపు సంగతి కదా, ఆ క్షణానికి అట్లా అయితే. కానీ మీ వల్ల జరిగే పనులు ఏవి ఆపం. ఎందుకు, డిజైన్డ్ అది ప్రోగ్రామ్. ఇది డిజైన్డ్ ప్రోగ్రామ్. మీరు ఈ టైంలో ఇప్పుడు అమెరికాలో ఉండాలంటే ఉండి తీరుతారు. మేము మీ సృష్టిలో ఆపేది లేదు, కానీ మీ ప్లాన్ అక్కర్లేదు. భగవాన్ చెప్పినాడు, కానున్నది కాకమాందు, కాంతి కానే కాదు. అయితే మరి ఏంటంటే అట్లా ఊరుకోమంటారా అంటే, మీ మైండ్తో ఇన్వాల్వ్ అవుద్దని వాళ్ళు. బాధపడకపోవటం ఇది మన మైండ్కి సంబంధించింది. దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వండి. బాధపడకపోవటం మన చేతిలో ఉంటాం. ఎట్లా మరి బాధపడకుండా ఎట్లా ఉంటాం, పెద్ద కష్టాలు వస్తే అంటే ఆ క్షణం బాధపడండి, కానీ అదే పనిగా మళ్ళీ బాధపడుతూ ఉండకండి. బాధపడకుండా ఎట్లా ఉంటాం, ఏదో ప్రమాదం వచ్చింది, కష్టం వచ్చింది, తిడతారు, బాధ రాకుండా ఉంటుంది ఎవరికైనా. కానీ మళ్ళీ అదే మనసులో పెట్టుకోవద్దు. ఆ క్షణానికి బాధపడండి, పడి మళ్ళీ 1 గంట తర్వాత ఫ్రెష్ అయిపోండి. అయిపోయింది, జరిగింది. డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేయదు. ఇంకో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి, ఇంకో మనసు ఇంకో దాంట్లో పెట్టేయండి అంటే అయిపోయింది. అంతే, గిలుతుంది. అసలు దాని పుండే కాదు, పక్క కోతికి కూడా పుండు బ్రహ్మరాక్షస్ అని అనుకోవాలి. పక్క కోతికి పుండున్నా ఇది గిలుతుంటుంది, అదే గిలుకోవాలి. అట్లా టోటల్ కోతి పుండు బ్రహ్మరాక్షస్ అంటే. ఇప్పుడు మీరుంటారు, మన సమాజం కూడా ఏం చేస్తుందంటే, మీకు లేదు బాధ, గిలుతుంటారు. అదేంటి అప్పుడే మర్చిపోయి ఉంటారు, అప్పుడే మర్చిపోయా ఉంటారు. వాడిగా బతకని ఉంది సమాజం. వాస్తు ఈశాన్యం దెబ్బతింది కదా, ఈశాన్యం వాడేమో ఇంట్లో కంగారు పొద్దున వచ్చి గోడ మించి మొహంపలు పెట్టుకొని, మీ ఈశాన్యం ఇట్లుంది కదా అందుకే ఇట్లా అంటాడు వాడు. వీడికి రోజు ఇది ఒక గొడవ. మనది ఎట్లా ఉందంటే కలగాపులకంగా ఉంది మన స్పృహ, మన లోపల స్పృహ. ఒరిజినల్ ఆత్మస్పృహ ఉంది, ఇటు మైండ్కి ఉండే ఈ స్పృహ ఉంది. మైండ్ స్పృహ అంటే ఏమిటి, ఇప్పుడు మీరు చేతులు కట్టుకొని కూర్చున్నారు, ఈ చేయి స్పర్శ ఆ చేయి తెలుస్తుంది, ఆ చేయి స్పర్శ ఇది చేస్తుంది. ఈ స్పృహే మైండ్ స్పృహ కదా. తర్వాత ఇప్పుడు ఇట్లా అన్నప్పుడు గడ్డం గుచ్చుకుంటుంది, ఈ స్పృహ తెలుస్తుంది, గుచ్చుకుంటుంది. ఇదంతా శరీర స్పృహ, మైండ్ స్పృహ. ఆ ఆత్మ స్పృహలో దానికంటూ మళ్ళీ ఒక స్పృహ ఉంది, దానికి ఒరిజినల్ ఆత్మకి. అయితే దాని స్పృహకి ఏంటి, వికారం లేదు, ఏమీ లేదు. దీనికేమో ఇవన్నీ కలిసి ఉంటుంది. అయితే 2 కలగాపులగంగా ఉంటుంది. ఎట్లా అంటే, పొద్దున ఒక ఆలోచన, మనం ఏం చేస్తున్నామంటే, ఈ సరుకుల్లో అన్నీ కలిస్తే మనం ఏం చేస్తాం, దీన్ని సపరేట్ చేసినట్టు కాఫీ డికాక్షన్ లాగా తీసి అంత వడగట్టి అంతా చేసి దీన్ని సపరేట్ చేసి ప్యూర్ ఎసెన్స్ లాగుతాం. అట్లానే మనకున్న థాట్స్ని అన్నిటినీ కూడా బయటికి తీసేస్తే, ఒక్కొక్కటి థాట్ ఏ జ్ఞాపకం లేకుండా తీసేస్తే, అప్పుడు ఏమైంది, ఈ కలగాపలం స్పృహ పోయి ఏదైతే ఒరిజినల్ స్పృహ ఉందో అది మిగులుతుంది. కొత్తగా వచ్చేది ఏం కాదు, దీనికే జ్ఞానం అని పెట్టు. ప్రత్యేక కొత్తగా సంపాదించేది ఏమీ లేదు. దేవుడు ఊడిపడ్డు, విడిగా ఎక్కడో లేడు, అదేమి లేదు. ఈ మనసుకు ఉన్నటువంటి జ్ఞాపకాలు, గొప్ప ఇంప్రెషన్ కూడా ఉండకూడదు. నేను ఆత్మ ప్రయత్నం చేస్తున్నానని కూడా ఉండకూడదు. ఆత్మ కూడా అడ్డే దాంట్లో రాశారు అష్టావక్రులు కూడా. చివరికి నాకు ఆత్మ ఒకటి ఉందని కూడా ఉండదు.
ఇవన్నీ పోయిన తర్వాత ఒరిజినల్ కాన్షియస్నెస్ మిగిలిపోతుంది అంతే. ఇంకా ఇక దేవుడు లేడు, శివుడు లేడు, రాముడు లేడు, లోకం లేదు, ఏమి ప్యూర్ కాన్షియస్నెస్. అంత అద్భుతంగా ఉంటుంది. వస్తుంది చేయండి. ఒక 2 ఏళ్ళు విచార మార్గం అని పేరు దీనికి. విచార మార్గం అంటే ఏంటి? మీరు వెళ్ళాలి, ఈ అనుభవం ఇదే కదా, ఈ అనుభవం నిజమే కదా, ఇట్లా ఇంటలెక్చువల్ మైండ్ ఉండాలి. ఒట్టిగా విని నిజమే అని అనటానికి అప్పుడు మీకు అర్థం కాదు. మీ అనుభవంలోకి వచ్చాక నిజమే కదా, ఎవరి దగ్గర పోతాం, ఎవరో 10 మంది కూర్చుంటారు, మీరు మధ్య మధ్యలో సలహా చెబుతుంటారు. ఏంటో నువ్వు అసలు మాట్లాడేంటంటారు. ఇదంతా మాట కాదా అంటే అది కాదు. వాళ్ళకి జాగ్రత్తగా అర్థం చేసుకో. మీరేం మాట్లాడట్లేదంటే అన్ని మాట్లాడుతూనే ఉన్నారు చాలా వరకు, సందర్భాన్ని బట్టి ఏదో మీ సలహా ఉందే ఉంది. కానీ వాళ్ళ దృష్టిలో మాట్లాడటం అంటే ఏమిటంటే వాదోపవాదాలు, గొడవలు, ఇవి సంఘానికి కావాలి. ఇవాళ నిశ్శబ్దం అంటే అర్థమైందే. నిశ్శబ్దం కూర్చొని ధ్యానం ఎట్టయితుందని అడిగింది. అంటే తాగిటం కూడా ధ్యానమేగా అట్లా అంటే అంది. అంటే నిజమే ధ్యానమే. వాడు తాగి మత్తులో ఉన్నాను తెలుసుకుంటే ధ్యానమే చెప్పాడు. ఆ రోజున ప్రశ్నల సమాధానం చాలా చిత్రంగా ఉంది. అంటే ధ్యానం అంటే ఏమిటంటే ఒకటే చూడండి. ఇప్పుడు అమెరికా విజయవాడ వెళ్ళాలంటే, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ప్రాసెస్, టికెట్, రైల్వే స్టేషన్ ప్రాసెస్ అదే కదా. మద్రాసు వెళ్ళాలంటే సేమ్ ప్రాసెస్. ఏమంటే మరి గబుక్కును మనం గబుక్కును మనం ఇటు బాంబే వెళ్ళాలంటే, గబుక్కును వెళ్ళాలన్నా అసలు నిమ్మడంగా వెళ్ళాలన్నా ప్రాసెస్ అదే. ఏదైనా ప్రాసెస్ అదే కదా. కాబట్టి సినిమా చూడటానికి మనసు ఏ ఏకాగ్రత అయితే పొంది అనుభవం పొందిందో అదే మనసు మళ్ళీ అదే ఏకాగ్రత భగవంతుడు కూడా పొందుతుంది. అది ప్రాసెస్. కృష్ణమూర్తి గారు చెప్పిన మాట. అంటే సినిమా చూడటం ఏకాగ్రత ధ్యానం అని కాదు. సినిమా చూడటానికి కావాల్సిన ఏర్పాట్లు కలిగిన ఏకాగ్రత, దానివల్ల నువ్వు ఆ సినిమా చూడటంలో పొందిన ఫలము, ధ్యానంలో కూడా ఇదే ఏకాగ్రత, ఇక్కడ ఫలం అట్లా ఉంటుంది. అర్థమే కాదు ఆ విషయం. ఆ ప్రాసెస్ నేను చెప్పేది. ప్రాసెస్ ఒకటే అని చెప్తున్నారు పెద్దలంతా. కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే, మీరు వెళ్ళండి ఓ చెట్టు దగ్గర అట్లా చూడండి. చూడటం వేరు, గమనింపు అట్లా చూడండి. అంటే చూడటం అంటే నేను మీకు చెప్పా కదా, తెలియని 100 చెట్ల మధ్యకు పోయిన తర్వాత నర్సరీకి వెళ్తాం, ఏం తెలియదు, అన్ని మొక్కల్లా కనపడతాయి, చూడటం అని పేరు. అట్లా కాకుండా మీరు బయాలజీలో ఏదో చదువుకొని వెళ్తే ఇది ఈ తంగడి చెట్టు, ఇది పున్నాగి చెట్టు, ఇది ఆ చెట్టు, ఈ చెట్టు అని ఆ మైండ్తో చూస్తున్నాడు. చూడటం కదా, గమనింపు అని పేరు. చూడటం అంటే మైండ్ బ్లాంక్గా ఉంటుంది, గమనింపులో మైండ్ ఫుల్ బిజీగా ఉంటుంది. కాబట్టి చూడటం అంటే ఏమిటి అంటే, ఇట్లా మైండ్ లేకుండా చూస్తుంటే మీకు ఏమవుతుందంటే, ఈ చూపులోనే ఈ సత్య వస్తువు అంటే ఇవన్నీ పోయినాయి కదా, ఆ సత్య వస్తువు అనుభవంలోకి వస్తుంది. సింపుల్ అయితే ఏమి లేదు. అయితే వీడేం చేస్తాడు, ఈ సత్య వస్తువుని చూడటం వల్ల కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, అక్కడ ఏదో వెలుగు ఉందని, ఆ వెలుగుతో కొన్ని శక్తులు వస్తాయని, ఏదైనా చేయొచ్చని, ఆ వెలుగుకి ఏదైనా రూపం పెట్టుకోవచ్చని, ఆ వెలుగు అనుభవమైనప్పుడు ఇప్పుడు ఇదంతా చూస్తున్నాడు. ఇంకా అక్కడే భయపోయింది కదా, మళ్ళీ మైండ్ అక్కడ అట్లా ఉండేటప్పుడు ఏమీ లేదు. అక్కడ ఏదో ఉంది అనుకుంటే అది ప్రయాణమే కాదన్నమాట. విగ్రహం దగ్గర ఎంతమంది పోతే ఎంతమంది పనులు అవుతున్నాయో, ఎంతమంది కోరికలు చూస్తున్నాయో, ఎట్ట తటస్థంగా ఉన్నాడో వాడు కూడా అట్టే తయారైపోతాడు. వాడికి ఏం కాకపోతే ఏమిటంటే, కదులుతున్న ఆంజనేయ దగ్గరికి వెళ్తాడు, కదులుతున్న రాముడి దగ్గరికి వెళ్తాడు, కదులు కృష్ణుడు, కదులుతున్న శివుడు. కానీ శివుడు ఎట్లయితే తటస్థంగా ఉంటాడో ఆ వ్యక్తి కూడా అట్టనే ఉంటాడు, ప్రత్యేకమైన అటెన్షన్ చూపెట్టాడు వాడి మీద. వీడు శివాలయంలో, శ్రీశైలంలో వెళ్ళి ముక్తి ఏమవుతుందో ఈ వ్యక్తి దగ్గర వచ్చినప్పుడు కూడా అదే ఫలం అవుతుంది. ఆయన ఇవ్వాలి అనుకోడు, ఏముండదు. అది నిజమైన జ్ఞానం అని పేరు. వాడికి ఇతరులు లేరు. ఈశ్వరుడికి ఇతరులు ఎవరు ఉన్నారు? అంతర్భూతుడే ఉన్నాడు కదా, అందరిలో అంతర్యామిగా ఉన్నాడు కదా. అంతర్యామి అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే, మీకు దెబ్బ తెలిసి నాకు తెలుస్తుంది, నాకు దెబ్బ తెలిసి మీకు తెలుస్తుంది అనుకోండి, ఏమిటి తేడా? ఇంకా అదేదో నాగార్జున సినిమాలో లాగా ఆ రాంగ్ డైరెక్షన్ చూడండి. ఆ సినిమాలో ఒకటి ఫీలింగ్ ఒకటి తెలుస్తూనే ఉంటుంది, కానీ అన్నీ తెలియవు. మళ్ళీ అది ఏమిటో విచిత్రం. అది చూపెట్టకూడదు. నా భార్య మంచిదేనా అని ఒక చిన్న అనుమానం, ఇంత పెద్ద లిస్ట్ అక్కర్లేదు. చిన్న డౌట్ ఎంత వినాశనమైనా ఉండొచ్చు దాంట్లో. అడ్డం జరిగిందంటే ఏమైనా కావచ్చు. చూడండి, బతకటానికి చావటానికి ఎంత తేడా ఉంది. సెకనే ఒక సెకనే. దీనికి జీవితం అని పేరు.
చూసారా క్షణభంగురం అంటే అది. క్షణభంగురం అంటే డిసైడ్ ఒక క్షణమే ప్రాణం పోవటానికి ప్రాణం అంటే ఒక అనుభూతి కలగటానికి మళ్ళీ అది అనుభూతి పోవటానికి ఎంత టైము. కాబట్టి మనిషి ప్రతి అనుభూతిలో క్షణం 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 పోతున్నాడు. కాబట్టి అయితే 70 ఏళ్ల జీవితంతో పోల్చేటప్పటికి ఇది బాగా విశేషంగా కనపడుతుంది. ఎవరో అనుభూతిని వీడు జీవితంలో పోల్చుకుంటాడు. అక్కడ తేడా ఎంత టైం 6:15 కాబట్టి ఈ ఆలోచనలు గడియారాల్లాగానే తేడాలు కనపడుతుంది. ఏవో లోకాలు ఉన్నాయని ఇవన్నీ మనం పెద్దలు చెబుతున్న మాటలు. అది ఒక స్పృహ ఉంది, ఇటు వెళ్ళమని ఒక స్పృహ ఉంటుంది, అట్లా వేరే వాళ్ళు చెబుతున్న మాటలు. ఇవన్నీ కలిపి ఓ విజ్ఞానం మన దగ్గర ఉంది. అట్లా కాక నిద్రని మనం తీసుకున్నట్లయితే నిద్రలో స్వప్నావస్థ తర్వాత సుషుప్తి వస్తుంది. అట్లానే దేహపతనం తర్వాత జీవుడికి కూడా మళ్ళీ నిద్ర వస్తుంటుంది. కొన్నాళ్ళు అనుభవిస్తాడు. ఎట్లా అనుభవిస్తాడు? చచ్చిపోయిన తర్వాత మనుషులు ఎట్లా అనిపిస్తుంది ఉంటుంది, స్పృహ ఉంటుంది, ఈ దేహ స్పృహ ఉంటుంది, ఆకలి అవటం. అందుకే మరి జీవుడికి భోజనాలు ఆకలి అవటం, నిద్ర రావాలనిపించడం, అదే అన్ని ఏమేమి మానవుడికి శరీరంలో ఉండగా ఏమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా శరీర పతనం తర్వాత వాడిని పీడిస్తాయి. దానికే నరకం అని పేరు. ఎందుకు నరకం అంటే అర్థం ఏంటంటే ఉండి అనుభవించలేకపోవటమే నరకం అని పేరు. ఉండి అనుభవించలేకపోవటం అంటే అర్థం ఏంటి? తను ఎదురుగా ఉండి అనుభవించలేని స్థితిలో ఉండటం అని నరకం అంటే. స్వర్గం అంటే తను అనుభవించగలగటం. శరీరం లేదు ఎట్లా అనిపిస్తున్నాడు? స్పృహే. కల్లో ఎట్లా అనిపిస్తున్నాడు? మీ కల్లో మంచి బట్టలు మంచి హోటల్కి వెళ్ళినట్టు ఇంట్లో పరగడుపుతో పడుకుంటాం, ఏమీ తెలియలేదు. అప్పటి నుంచి 2 రోజుల నుంచి తిండి లేదు, పడుకున్నాడు. సుష్టు భోజనం చేసినట్టు వస్తుంది, ఎవరో పిలిచినట్టు అమ్మన్నం పెట్టినట్టు. వాడు ఆ కడుపు నిండిందా నిండలేదు? ఎప్పుడు? అదేమిటి భావన, సత్యం. అట్ట అనుభవిస్తాడు నరకం ఈ జీవుడు శరీర పతనం తర్వాత. అందుకే స్వప్నావస్థ పెట్టారు. ఆ తర్వాత సుషుప్తి స్థితి ఉంది. అట్లా కొన్నాళ్ళు ఆ చీకట్లో ఉంటాడు ఆ జీవుడు, ఏది ఉండదు. తర్వాత భగవంతుడు ప్రేరణ చేత మళ్ళీ ఒక శరీరానికి ఆస్తుంది. ఇంటి జననం. ఇది చాలు వాళ్ళకి. కలే చెప్పండి, కల్లో నీ పరిస్థితి ఏంటమ్మా? కళ్ళు మరణమా కాదా? ఒక రకంగా ఒక సగం చచ్చిన వాడితో సమానం నిద్రపోతున్నాడు. సుషుప్తి అంటే స్పృహే ఉండదు అనుకోండి. ఉట్టికి నిద్ర సంగతి చెబుతున్నాను. నిద్ర అంటేనే వాడు సగం చచ్చిపోయిన వాడు, వాడికి ఏం తెలియదు కదా, వాడికి ఏముంటుంది. మరి మరణం అంటే అర్థం ఏంటంటే, మరణం అంటే ప్రస్తుతం ఉన్న దాని నుంచి విస్మృతి చెందడం. కానీ దేని నుంచి విస్మృతి చెందాడు? తన స్మృతి నుండి కాదు, బాహ్య స్మృతి నుండి. అది మరణం. పాయింట్ అర్థమైందండి. బాహ్య స్మృతి అంటే మీరు 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 మీరు. అందుకనే భగవాను ఒక తమాష చెప్తాడు. కాలు వస్తాం, అందరం పడుకున్నాం, మనం అందరం నిద్రపోతున్నాం ఒక రూములో. నేను ఏం చేశాను? మీ అందరిని తీసుకొని తిరుమలగిరి వెళ్ళాను. అందరం లేచినట్టే, ఇప్పుడు పడుకున్నట్టే కాదు, అసలు యాత్ర వెళ్ళాం. ఇంతలోనే సడన్గా వాడు కోనేట్లో పడ్డట్టు వచ్చింది కాలం. డమ్మని లేస్తాడు, వీళ్ళంతా నిద్రపోతున్నారు. వాడు చూస్తాడు, వీళ్ళు లేవలేదని ఎట్లా? తన కళ తనకు మాత్రమే సత్యం. కాబట్టి ఈ జీవుడికి దేహస్పృహ ఉంటుంది. కల్లో కూడా దేహస్పృహతోనే ఉంటాడు. అప్పుడు శరీరం లేదు కదా మరి. నిజంగా లాజిక్ అర్థమైంది మీకు? దేహస్పృహ ఉండదు, కానీ నేను దేహమే అనుకుంటుంటాడు. కొట్టడం, తన్నులు తింటాం, దెబ్బలు పడుతున్నట్టు, వణకటం, బయట భయపడుతుంటాడు. అందుకని లోపల వాడి కళ బయట వాడికి వింత, కాబట్టి అది కలవరింత. లోపల వాడి కళ వచ్చి తలుకుంటుంటాడు, బయట వాడు నవ్వుతుంటాడు, ఇది చేస్తున్నాడు. కొంతమంది కలవరిస్తుంటే మనం నవ్వుతుంటాం. వాడు గొడుగుతుంటే పెద్దల వాళ్ళు ఫైటింగ్లు చేస్తుంటారు. ఎందుకు అంటే అదేమో వాడి అనుభవం, కానీ వీడికి వింతగా ఉంటుంది. ఏమొస్తుందో రకాల బలే చేస్తున్నాను అంటుంటాం, గడగడం అనుకుంటాడు. మనకి వింతగా ఉంది, వాడికి సత్యంగా ఉంది. ఇది వింత కాబట్టి అది కలవరింత. దేహంతో చేసేది అయితే వీడికి తెలియాలి, మనసుతో చేసింది అయితే తెలియలేదు. మరి మనసుతో చేస్తున్నాడా అంటే మరి దేహం కష్టపడుతుంది. ఎంత చిత్రంగా ఉందో చూడండి వ్యవస్థ. ఇక్కడే బోల్డంత వేదాంతం, అది అర్థం చేసుకుంటే బోల్డంత. కాబట్టి కలే చెప్పండి వాడికి. కల్లో ఏంటమ్మా నువ్వు ఉన్నావు, నువ్వు కళ్ళు కన్నావు కదా,
కల్లో సపోజు ఆమెని అడిగితే అమ్మాయి ఏదైనా సమస్య ఎవరో నీకు అర్థమైపోతే చచ్చిపోయిన తర్వాత కూడా అదే. ఈ ఆన్సర్ క్లియర్గా ఉంది మీకు. తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారన్న ప్రశ్న అర్థం ఏంటి? శుభాశుభాలు ఉన్నాయనే కదా. ఏంటి తర్వాత నీ ప్రయాణం ఏమిటంటే ఆ ప్రశ్నలోనే ఇంకో ప్రశ్న ఉంటుంది. ప్రతి ప్రశ్నకి అనుసంధానంగా అనేక ప్రశ్నలు ఉంటాయి, అందులో ఒక ప్రశ్నే ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి వేసిన ఒక ప్రశ్నలో అంటే మీరు అనుకున్నట్టు నరకం ఉందా, మీరు అనుకున్నట్టు స్వర్గం ఉందా, మరి ఇవి కాక ఏమైనా లోకాలు ఉన్నాయా, మళ్ళీ పుట్టడం ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి ఆ ప్రశ్నలో. కాబట్టి దానికి సమాధానం ఏమిటి అంటే నిద్రపోయినప్పుడు నువ్వు ఉన్నావా లేవా. నిద్ర అంటే ఏంటి? ఈ దేహ స్మృతి పోవటమే కదా. మరి మరణం అంటే ఏమిటి? మనకి వాడికి సత్యం ఏంటి? నిద్రపోతున్న వాడికి వాడి దేహం అయితే లేదు. మనం బయట ఉన్నవాడికి కదా వాడు లేచున్నాడు, వాడు నిద్రపోతున్నాడు అనుకునేది మనమే కదా. ముక్కు దగ్గర వేలు పెట్టి బాగానే ఉన్నాడు అనేది ఎవరు? బయట వాడా? వాడికైతే తెలియదు కదా. దాంతో మరణించిన తర్వాత కూడా జీవుడు ఉంటాడని తెలియదు. ఇదే ఇప్పుడు ఎట్లయితే ఉన్నాడో స్వప్నంలో ఏవైతే కోరికలతో ఉన్నాడో అవన్నీ అనుభవించడానికి వాడు వెళ్తాడు. ఎట్లా అనుభవిస్తాడు అని మన ప్రశ్న వస్తుంది. దేహం లేదు కదండి, అన్నం దీంతోనే తినాలి కదా అంటే స్వప్నంలోనే ఉదాహరణ చెప్తాం. అప్పుడు అట్లాంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దొరికిన చోట దొరికినట్టు. కేవలం అక్కడ ఏంటంటే సంకల్పం మాత్రం చేతనే అవుతుంటాయి. ఆ స్థితిలో తిన్నాను అనుకుంటాడు, తిన్నట్టుగానే ఉంటుంది. అదే తృప్తి. అక్కడ తింటం తృప్తి కాదు. ఆ స్థితిలో నిజంగా యాక్షన్తో పని లేదు, కేవలం మనసుతోనే పని. అందుకని సూక్ష్మలోకం అని పేరు దానికి. సూక్ష్మక్రియ, చాలా సూక్ష్మక్రియ. ఇప్పుడు ఒక టేప్ రికార్డర్ ఉంది, ఇంకో టేప్ రికార్డర్లో మనం చేయాలంటే ఇది పెద్దగా పెట్టి పాటలు వస్తుంటే చేయటం ఓల్డ్ మెథడ్. ఇప్పుడు రెండు కామన్గా జరిగిపోతుంది. సూక్ష్మమైన పద్ధతి. ఇక్కడ పాట వినపడదు, అక్కడ పాట వినపడదు. 2 నిమిషాల్లో 70 యువతలకు వచ్చేస్తుంది. ఈ సూక్ష్మక్రియ. అట్లానే అక్కడ ఈ జీవుడు నిద్రలో స్వప్నంలో మనం ఎట్టయితే ఏదనుకుంటే అది అప్పటే అయిపోతున్నాయో అన్నీ మళ్ళీ అక్కడ అట్లా ఆ విధంగానే అర్థం. ఎక్కడికి పోవటం అంటే ఏంటి, ఎక్కడ అంటే అర్థం కాదు. వాడు ఏదైతే స్మృతిలో వెళ్ళాడో శరీరం వదిలిపెట్టి ఆ స్మృతి పదంలో ఉంటాడని చెప్పండి. సింపుల్. అర్థమైందండి. మళ్ళీ అదే స్మృతి పదంలో వెళ్తాడుగా, మళ్ళీ అదే స్మృతి పదంలోకి జన్మలోకి వస్తాడు. నిన్న శ్రీనివాస్ గారు అడిగారు అంటే మళ్ళీ వస్తుందని కూడా అర్థం. కాబట్టి పుట్టుక మరణం ఒక మాటలోనే ఉన్నాయని అని చెప్పాను. కాదా? తర్వాత నేను మేము ఇంకోటి, ఇప్పుడు నీకు ఉత్తరగతులు ఉండవు అని చెప్పి అర్జున, నువ్వు ఇక్కడ వచ్చి నపుంసకుడిలాగా ఉంటే నీకు ఉత్తరగతులు ఉండవు అని అన్న. అంటే ఉత్తరగతులు అంటే అర్థం ఏంటి అంటే ఎవరైతే ఒక విషయంలో మీమాంసలో ఉంటారో వాడికి నెక్స్ట్ స్టెప్ ఉండదు. ఉత్తరగతి అంటే మోక్షాన్ని కాదు, జనరల్గా కాదు, అంతే కదా. పరీక్ష రాయడానికి వెళ్ళాడు, ఇంకేముంటుంది, ఉత్తరగతి ఉండదు. నెక్స్ట్ నువ్వు ఏదైతే సంకల్పంలో ఉన్నావు ఇంక నీకేమి సిద్ధించవు, మోక్షాన్ని కాదు అని చెప్పాను నేను. ఈ పురుషార్థాల్లో 4వది ఒకటి అల్టిమేట్ కాబట్టి ఉపయోగించుకోవచ్చు అనే కాదు కదా. ఇక్కడ వరకు అతన్ని ఉత్సాహపరిచి యుద్ధం చేయించడం ప్రధాన కర్తవ్యం. అంతే, అటు ముందుకు వెళ్ళాలి ఉత్తరగతి అంటే. లేకపోతే అది కాదు ఇది కాదు, నువ్వు ఇటు వాడి ఇంటికి పోయావా నీకు రాజ్యం ఎట్లా పోలేదు. మరి ఇక్కడ చేయనంటావా, వాడు ఊరుకోడు కదా. కాసేపట్లో వేయకుండా ఉంటారు బాణం. ఈ లోపు మంత్రాలు చదువుతున్నాను వాళ్ళు వేయడానికి. మంత్రాలు అంటే చెప్పాను. ప్రేమ అంటే ఏమిటంటే ఏం చెప్పానంటే మూల వ్యవస్థను చూడటమే కానీ బాహ్య వ్యవస్థను చూడవద్దు అని. మూల వ్యవస్థ అంటే ఇప్పుడు ఎండలో బాగా తిరిగి వచ్చాం, బాగా దాహం అవుతుంది. దాహం అయినప్పుడు ఏమిటి ఎట్లా ఉంటుందో చూడాలి కానీ ఎవరికి దాహం అయింది అని చూడటం ప్రేమ కాదు, అది ఇష్టం. మన వాడికైతే కాస్త ముందు మంచినీళ్ళు ఇవ్వటం అది కాదు. మినిస్టర్ గారు కాబట్టి ఒక స్కూల్ వాటర్ ఇవ్వటం, వెండిపడ్డలో పెడతా, అది ప్రేమ అనిపించుకోదు. ఎంత ప్రేమ లేదు వెండిపడ్డలో పెడతా అంటే ప్రేమ అనిపిస్తుంది. అన్నం ఆకలి చూడటమే ప్రేమ. కాబట్టి మూల వ్యవస్థను గమనించడమే ప్రేమ అని చెప్పాను. దానికి సమాధానం ఏంటి అంటే ఏ స్మృతిలో ఏ స్మృతి పదంలో ఉన్నారో అక్కడికి చేరతారని చెప్పండి. ఎట్లయితే సార్ చేరితే మరి అప్పుడు ఇవన్నీ ఉంటాయా అంటే మరి స్వప్నంలో సాధ్యమవుతుంది, అందుకే స్వప్నం పెట్టాను. అది తప్పకుండా డౌట్ క్లియర్ అయిపోతాను అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా మీకు భావన వచ్చిందనుకో ఎట్లా వ్యక్తం చేస్తారు? ఏదైనా ఒక భావన వస్తే ఎట్లా వ్యక్తం చేస్తారు? భాషే కదా.
కాబట్టి భావానికి వాహకం భాషే. ఎప్పుడన్నా మీరు ఒక 5 నిమిషాలు టైం దొరికితే మీ లోపల జరుగుతున్నటువంటి ఆలోచన అంతా, ఆలోచన అని పేరు కదా మన లోపల ఏం జరిగినా, నాకు ఆలోచన వచ్చిందంటాం. అసలు ఈ ఆలోచన జరిగే విధానాన్ని మీరు గమనించండి. గమనిస్తే భాషే ఉంటుంది అక్కడ. ఇవాళ సుస్పష్టంగా గమనించాను. అదే భాష ఉంటుంది అక్కడ. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి అర్జెంట్కి వెళ్ళేసి దాంతో చెప్పేసి, దాంతో అంటే భార్యతో, దాంతో చెప్పేసి 100 రూపాయలు తీసుకొని స్ట్రైట్గా ఎవరన్నా వెహికల్ దొరికితే బస్ స్టాండ్కి వెళ్ళి అని వస్తుంది. ఇదంతా లోపల మాటల్లో జరుగుతుంటుంది. సో మీరు గమనించాలి, మీరు ఇదంతా సిన్సియర్గా చేసి చూడండి. ఇదే లోపలే మనసే ఇంత. సపోజ్ మీరు భాష తీయండి, ఆలోచన అయిపోతుంది, శుద్ధ ఆత్మ చైతన్యం అయిపోతుంది. సింపుల్ ఇది. అదే బ్లాక్ మైండ్ అంటే. భాష లేకపోతే మీకు భావం లేదు, భావం లేకపోతే మనసు లేదు, మనసు లేకపోతే శుద్ధ చైతన్యం. బయటికి నిన్న కూడా అదే, నిన్న లౌడ్ థింకింగ్ అంటారు. అంటే ఒకటి దగ్గరికి వెళ్ళారు, ఇంగ్లీష్ వాడు ఐ వాంట్ సమ్ వాటర్, ఐ వాంట్ డ్రింక్ సమ్ వాటర్, సమ్ కోకోలా అనుకుంటాడు ఇంగ్లీష్లోనే. వాడు తెలుగులో అండి, వాడు తెలుగు రాదుగా ఆలోచన సాగదు. మీరు ఇంగ్లీష్లో సాగదు, తెలుగులోనే సాగుతుంది. అమెరికా పోనండి, ఆఫ్రికా పోనండి. అంటే దీని అర్థం ఏంటి? మీరు భాషని ఒక్కొక్క పదాన్ని పేరు తీసేస్తుంటే అప్పుడు మీ మనసు ఏమిటి, మీ ఆలోచన ఏమిటి, ఉన్నదే ఉంది. ఆత్మ ఉంది, ఆత్మదర్శనం నాకు అవుతుందా అన్నది ఏంటి? భాష. ఆలోచన మాట వదిలిపెడతాం. నాకు ఆత్మదర్శనం అవుతుందా కాదా, దీనికి ఇదేంటి? భాష కాదా? ఈ భాష కావాలంటే ఏం కావాలి? మళ్ళీ ఆలోచనేగా. ఈ భాష తీసేస్తే ఆలోచన పోతుందిగా. పోతే నువ్వెవరు? ఆత్మే. అంటే నేను ఆత్మను అనుకోవాలా? నేను ఆత్మను అనుకోవటం కూడా భాషే. కాబట్టి తీసేస్తే ఉన్నది ఏమిటి? ఈ సృష్టి అంతా ఆత్మ వస్తూనే ఘంటాపదంగా వాళ్ళు నొక్కి చెబుతున్నా ఇంకా అనుమానం ఏంటి మనకి? కాబట్టి భాష తీసే ప్రయత్నం మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మనలాంటి సామాన్యులు చాలా మంచి ప్రోగ్రెస్ వస్తుంది. మీరు చూడండి, భాష లేకపోతే మీకు థాట్ రాదు. థాట్ కూడా అక్కర్లేదు అంటున్నారు. ఇప్పుడు వద్దని కాదు, ఇట్లా వివేకంతో చిన్నగా తగ్గించుకుంటూ పోతే థాట్ అయిపోతుంది. థాట్ అయిపోతే ఇంక మీకు ఇంక ప్రత్యేకంగా చూడటానికి ఏముంది? నిద్రలో ఎవరినెవరు చూసుకుంటున్నారు? గాఢ నిద్రలో ఎవరిని చూసుకుంటున్నారు? నేను మనిషిని అనుకుంటున్నాడా, ఆత్మ అనుకుంటున్నాడా? ఉన్నది ఉన్నదే ఉంది, ఉన్నది ఉంది. చెట్టు ఏమనుకుంటుంది? నేను చెట్టు అనుకుంటుంది. ఉన్నది ఉంటుంది. అది భాతి, అస్థి భాతి. అది వ్యవహారిక జ్ఞాపకాలు ఉంచుకొని మానసిక జ్ఞాపకాన్ని చెత్త తీసేస్తే అద్భుతంగా ఉంటుంది. వ్యవహారిక జ్ఞాపకాలు, మానసిక జ్ఞాపకాలు, భౌతిక సుఖాలు, మానసిక సుఖాలు. మానసిక సుఖాన్ని తీసేయాలి. మానసిక లెవెల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఉపయోగం లేనివి కాబట్టి తీసేయాలి. బాహ్యమైనటువంటి సంఘధర్మం ఉంది, నేను అట్లా నాకు కుదరదు, నేను అట్లా బట్టి పొందుతుంది, అది సంఘధర్మం అంటే జ్ఞాపకం ఉండాలి ఖచ్చితంగా. మానసిక ధర్మాలు అన్నీ మర్చిపో. మానసిక సౌఖ్యాన్ని తీసేయాలి, మానసిక జ్ఞాపకం తీయాలి. మానసిక శాంతి అని అనకూడదు. మానసిక శాంతి అనే ప్రయత్నం అశాంతి. ఇవన్నీ తీసేస్తే అది ఎప్పుడు ఉంటుంది. ఇవి తీసి ఉంచుకోవాలి. భౌతికంగా ఉండవలసిన ఉండాలి. మినిమం ఎగ్జిస్టెన్స్. చాలా మంది అంటారు, లేదా ఇంత సైన్స్ ముందుకు వెళ్ళదు కదండి అంటారు. నిన్నేం చేశారు మీరు? ఒక సైకిల్ షాప్ వాడు ఉన్నాడు, వెనక చక్రం చైన్ బిగించాడు, ఇంకా ఫెడలు, ఫ్రీవీలు, మరి ముందు చక్రం బిగించాలి, హ్యాండిల్ బిగించాలి. ఇది జ్ఞాపకం లేదా పని ఏమవుతుంది? అది జ్ఞాపకం ఉన్నంత మాత్రం మీకు వచ్చే నష్టం కూడా లేదు. ఆ జ్ఞాపకం ఉండనేమి. అట్లా కాక పోయినసారి వాడు త్యాగం చేశాడు, ఈసారి కొట్టి త్యాగం చేస్తాడు, ఇప్పుడు అది ఏమవుతుంది? ఏంటో షాపు తాళం వేసి వచ్చాము, అట్టే బిగించి వచ్చాము, రేపే ఇది వీడు తెల్లారు నిద్రపోలేవు. అదేం ప్రమాదం కాదు. కాబట్టి ప్రమోదమేమో భౌతిక జ్ఞాపకం, ప్రమాదమేమో మానసిక జ్ఞాపకం. ఇట్లా మనం చేయాలి. స్ప్లిట్ చేయమంటున్నారు. అంటే ఎందుకు అది భయంకరమైంది? అసలు చచ్చిపోవడానికి ఎందుకు భయపడుతున్నారు? చచ్చిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది, మన గురించి ఎవరు పట్టించుకుంటాడు అని తత్వాలు కొన్ని ఉంటాయి. కాదు కాదు, నిజాలు. చచ్చిపోవడానికి ఎందుకు భయపడుతున్నారు అంటే ఇవన్నీ పోతున్నాయి కదా, సుఖాలు కానీ. ఏదైతే కంటిన్యూటీ బ్రేక్ అవుతుంది, కంటిన్యూటీ బ్రేక్ అవుతుంది. కాబట్టి చచ్చిపోవడానికి భయపడతారు. నా పిల్లలు వాళ్ళు ఎవరిని చూస్తారో ఏమిటో, మరి ఇల్లు ఏం కావాలి, వాకిలు ఏం కావాలి, ఇంత 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాను, సంగతి ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి మరణం తర్వాత దీంతో ఉన్న సంబంధం పోతుందని భయపడుతున్నాడు. బాగానే. కానీ మరణం తర్వాత ఉన్నా పోయినా వాడికి తెలియదు, ఇది సుఖమే. అయితే
బతికుండగా అపకీర్తి వచ్చిన తర్వాత వీటి డైరెక్ట్ కట్టింగ్ అవుతుంది చూస్తుండాలి. కాబట్టి దానికంటే నరకం అయింది. అర్థమైందా పాయింట్? ఇవి కట్ అయితేనే కదా భయపడుతున్నారు. కీర్తి అన్నీ పోతాయి, అందుకే వెళ్ళిపోతా ఇంకేం ఉండదు. కానీ వెళ్ళిపోయిన వాడికి వీడితో సంబంధం ఉంటుందో ఉండదో తెలియదు, ఎవరికి తెలియదు. కానీ భయపడుతున్నారు కాబట్టి కొంచెం భయం మరణం అంటే. అందుకని అంటే మరణం అంటే ఎవరికి భయం లేదు. మరణం తర్వాత ఉండి చుట్టూ దాని చుట్టూ ఉన్న విషయానికి జబ్బుకి ఎవరు భయపడుతున్నారు? జబ్బుతో వచ్చే లక్షణాలు భయపడుతున్నారు. ఏ జబ్బు అయినా చూడండి మీరు, జబ్బుకి ఎవ్వరూ భయపడరు. ఇప్పుడు ఎయిడ్స్ అంటే భయమా? కాదు. ఎయిడ్స్ తర్వాత వచ్చే పరిణామాలకు భయపడుతున్నారు. అమ్మో అంటారు. ఎయిడ్స్ అంటే అదేం లేదనుకోండి, అప్పుడు ఎయిడ్స్ అంటే భయపడతారా? అది జబ్బుకి ఎవరు భయపడరు. జబ్బు చుట్టూ ఉండే పరిణామాలకు భయపడుతున్నారు. మరణానికి ఎవరు భయపడరు. మరణం తర్వాత జరిగే ఈ ఏర్పాట్లు ఉన్న స్పృహకు భయపడుతున్నారు. వాడికి అయితే జరిగింది కాబట్టి నేను కూడా అయితే అంతే కదా, ఈ స్పృహకే కదా భయపడుతున్నారు. అయితే చచ్చిపోయిన తర్వాత వీడికి ఇవన్నీ పోతాయి కాబట్టి నరకం అవుతుంది, ఇవన్నీ పోగొట్టుకున్నాడు కాబట్టి. కానీ బతికుండగా అపకీర్తి వచ్చి ఇదంతా చేస్తుంటే వింటుంటే ఇవన్నీ ఆటోమేటిక్ కట్ అవుతాయి కదా, చూస్తూ నరకం కంటే భయంకరమైంది. క్లియర్గా ఉంది నేను చెబుతున్న పాయింట్. బ్రతుకుండగానే ఒక బాగా డబ్బులు ఉన్నవాడు ఉన్నాడు, చదువుకుంటున్నాడు. ఒక ఏదో సర్వీస్ చేయాలనుకుంటున్నాడు. సర్వీస్ చేయడానికి ఏం చేసుకున్నాడంటే పొద్దున్నే లేచి పేపర్ వేయటం ఇంటింటికి. మనం ఇదే తీసుకున్నాం ఉదాహరణ. ఇంటింటికి పేపర్ వేయడానికి తీసుకున్నాం. అట్లా కాక వాడు వృత్తిగానే పెట్టుకున్నాడు. వీడేం చేస్తున్నాడు? టకా 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 పేపర్లు వేస్తున్నాడు. రాని రోజు వేయట్లేదు. వాడికి పాపంగా పుణ్యంగా ఉంటుంది. ఏమీ ఆశించట్లేదు. ఏమి పాప వాడు పేపర్ వేయలేదు కాబట్టి కంపార్ట్మెంట్స్ మా అబ్బాయికి అసలు ఇవాళ అడ్వర్టైజ్మెంట్, ఇవాళ లాస్ట్ డేట్ నాకు వేయలేదు కాబట్టి పాపం అసలు ఏం ఆపాదించడానికే లేదు. అదే ఒక ప్రొఫెషనల్ అయ్యి ఉండి వీడి దగ్గర వీడు తీసుకుంటూ, అంటే వీడు తీసుకోవటం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇచ్చేవాడు ఎవరు అంటే ఫలదాత ఎవరు? ఇక్కడ ఎవరు ఫలదాత అంటే కర్మే ఫలదాత. తీసుడు ఏ కర్మ చేస్తున్నామో ఫలాన్ని ఇచ్చేది. మళ్ళీ చెట్టు పెంచుతున్నాం. ఈ చెట్టు పెంచటం అనే కర్మ మనకు ఆ చెట్టు నుంచి పండునిస్తుంది. ఈ కర్మ కానీ చెట్టు ఫలాన్ని ఇవ్వదు. మీకు జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. అంటే దున్నేవాడిదే భూమి అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. ఎవరు దున్నారో వాడికి అది ఫలం అనే మాకంటే అర్థం ఏంటంటే మనం కర్మ చెట్టు పెంచాం కాబట్టి ఈ పెంచిన కర్మే మీ ఫలంగా బయటకు వచ్చింది అని అర్థం. అంటే కాబట్టి ఫలదాత ఎవరు? కర్మ. మరి కర్మని ఫలంగా చూడకపోతే ఫలదాత ఇంకెవరికి ఇస్తాడు? కర్మని మీరు ఫలాపేక్ష లేకుండా, దాన్ని ఏ దృష్టి లేకుండా కర్మని కర్మగానే చూస్తున్నారు. ఇంకా దానికి ఎవరికి ఇస్తాడు ఆయన? కాబట్టి దాని నుంచి ఏ వచ్చినా నీకు అంటావు అని చెప్పచ్చు. లేదు, ఫలితాన్ని ఆశించవద్దు. అంతే. కర్మ చేసుకుంటూ వెళ్తున్నాం. అది ఫలదాత ఎవరికి? కర్మణ్యేవాధికారస్తే కేసులు జాగ్రత్తగా ఆలోచిస్తే ఫలదాత ఎవరంటే కర్మే ఫలదాత. ఉదాహరణకి మీరు ఏం చేశారు? జగపేటలో అద్దెకున్నారు. పోయిన సంవత్సరం ఇప్పుడు అద్దెకున్నారు. సొంత ఇంట్లో రాకుండా అద్దెకింట్లో ఉన్నప్పుడు ఉరికి దారిలో వస్తుంటే రేవు గారు మీకు ఒక మామిడి చెట్టు ఇచ్చారు. ఆ మామిడి మొక్క తీసుకొచ్చి మీ ఇంట్లో నాటారు. నాటిన తర్వాత మీరు పెరుగుతూ వచ్చింది. మీరు అది పండే నాటికి బయటికి వెళ్ళిపోయారు. ఏనాడు దాన్ని మోహించాలా, ప్రేమించాలా, దాన్ని లాభిస్తుందనే కానీ ఏమీ లేదు. ఊరికి చెట్టు నీళ్లు పోస్తున్నారు, పెంచుతున్నారు అంతే. అప్పుడు మీరు ఖాళీ చేయమనంటే ఏమైనా బాధపడతారా? ఫస్ట్ పంట అమ్ముకున్నామండి, 1000 రూపాయలు వచ్చినంటే ఒక్క పైసా నాకు ఇవ్వలేదు అనుకుంటారా? అంటే ఈ కర్మ తాలూకా వచ్చిన ఫలం ఏదైతే ఉందో దాన్ని మీరు ఆశించినప్పుడు అప్పుడు మీకు ఏమి వస్తుంది? దాని నుంచి కష్టమా, సుఖమా, దుఃఖమా, లాభమా, జయమా, సంతోషమా, కీర్తి? ఏమీ రాదు. అట్లా కాకుండా మొక్క ఇచ్చినప్పుడే దొడ్డి పెంచుకునే కాంపౌండ్ చూడమే. మనం వెళ్ళేదో పెట్టైనా సరే 2 పంటలైనా లాగి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, క్లోజ్ అయిపోయింది అంతే. ఇక దానికి చెడు పట్టినా విడిగా బాధ. ఎక్కడన్నా ఊరికి వెళ్ళాలన్నా కూడా ఏమైందో అది ఏమన్నా పక్కింటి వాడు కోసుకుంటాను, మామిడికాయలు 10 బిందులు పడ్డాయి, పక్కన గ్యారెంటీ వాడు అసలు దొంగ. ఇట్లా ఊరు పోయినా ఇన్ని అంటుకుంటున్నాయి మనకి. మీరు జాగ్రత్తగా కర్మ ఫలదాత అంటే ఏ కర్మ అయితే మనం స్వధర్మంతో చక్కగా నిష్కామంతో ఆచరిస్తామో అదే ఫలాన్ని ఇస్తుంది. తీసుకోవడానికి సిద్ధంగా లేనివాడి కర్మ ఎవరికి ఇస్తుంది? కాబట్టి అది నీకు అంటది అర్జున అని చెబుతుంది. ఒక బాగా కోటీశ్వరుడు, చాలా ఆస్తి ఉంది, 1000 మంది వాడి కింద పనిచేసేవాడు, అంబానీ కొడుకు.
ఎగ్జామ్ బిఏ ఎగ్జామ్ రాసినట్టుగా ఉంటుంది వాడికి. ఏమిటి అది పరీక్ష పాస్ అయితే వాడికి దుఃఖమా, పాస్ అయితే కీర్తే, వాడికి రావాల్సిన కీర్తి నిండుగా దర్జాగా ఉండదేమో. కాబట్టి ఈ సత్యాన్ని స్వధర్మం మీదనే ప్రీతి కలిగి ఉండాలి కానీ చేస్తున్న కర్మ మీద ప్రీతి కాదు. కర్మ కంటే ప్రీతి, ధర్మం మీద ప్రీతి మనిషిని. వీడు 1000 మందిని చంపరండి, 1,00,000 మందిని చంపరండి, ధర్మంగా చేసుకున్నాడా వాడికి కర్మ అంటారు. పట్టుకొని ఒక పోలీసు మరి చంపేస్తే ఎమ్మటే వాడికి పెద్ద కేసు అంటారు. అదే ఇప్పుడు మొన్న చిన్నాన్ని చంపేశారు, ఆయన పేరు ఎన్కౌంటర్ కాలేజీ స్పష్టంగానే కాల్చిపారేశారు. మరి ఎందుకు కేసు కాలేదు? ధర్మం, తన ధర్మాన్ని తను చేసుకో. పోలీసుగా ఉన్నప్పుడు నేను చేయనండి, ఒకవేళ అది వచ్చినా కూడా నేను చూస్తానంటే కుదరదు. స్వధర్మం అంటే అది పోలీస్ ధర్మం ఉంది, అక్కడ మనిషి ధర్మం కాదు, అక్కడ వ్యక్తి ధర్మం కాదు, అక్కడ కావాల్సిన ధర్మాలు స్వీకరించిన ధర్మమే స్వధర్మం అవుతుంది. అక్కడ నువ్వు చంపిన కేసు. ఇప్పుడు పాయింట్ ఇంకా కొంచెం కాబట్టి మామిడి చెట్టు ఉదాహరణ, బెస్ట్ ఉదాహరణ మామిడి చెట్టు ఉదాహరణ. పైలి ఈ హృదయం అంటేనే లోపల మూలమైంది, ఇంత తేడా ఉంటుంది. మనసుతో చదవటం అంటేనేమో ఒక పైన మనసుతో చదవటం అంటే చెట్టు మీద నీళ్లు చల్లినట్టు, హృదయంతో చదవటం అంటే వేరు నీళ్లు పోసినట్టు, అంత తేడా ఉంటుంది. రెండు నీళ్లు పోయటమే. హృదయపూర్వకంగా చదవాలి. నేను చెప్పా ఉదాహరణ, ఉత్తరం వస్తుంది పక్కింటి వాడికి, మనమే చదివి పెడతాం, ఏమీ ఉంది స్పందన. చాలా అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు భోజనం టైం మీద అని అన్నారు ఇప్పుడు ఆడవాళ్ళు, ఎవరికి అని అంటారు. ఎవరు తినేవాడికే, తనకే, ఇంట్లో వాళ్ళకే, కొడుక్కే. అప్పుడే వచ్చిన అతిథికి మధ్యాహ్నం 3 తినాలి వాడు కుక్కమని స్త్రీని 10 ఇంటప్పుడు అన్నం తింటామంటే సారీ అంటారు. టిఫిన్లా పెట్టండి, అంత పెట్టండి తింటామంటారు. 3 మాకు టిఫిన్ తినే అలవాటు, నీకు టిఫిన్లో అన్న. మరి ఎవరికి అన్న ప్రశ్న, మోక్షం అంటే ఎవరికి అన్న ప్రశ్న. అందుకని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి సబ్జెక్ట్. పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని ప్రశ్న వేసిన వాళ్ళు ఎవరు? దేహమా, మనసు. మరి మనసు పరిస్థితి ఎట్లా ఉంది? కాబట్టి మనసు పరిస్థితి అంతా ఏమిటి? ఈ ప్రశ్న ఎక్కడిది అంటే నాలెడ్జ్లో నుంచి. అది కాదు, ఈ మనసు అనుభవాలు ఎట్లున్నాయి అంటే తెలియాలంటే మనకి ఇంకా వేరే ఉదాహరణ అక్కర్లేదు, స్వప్నమే. స్వప్నంలో ఏ అనుభవాలు, స్వప్నానికి సత్యమా కాదా? సత్యమే. కాబట్టి అట్లాంటి స్థితి పతనం తర్వాత అదే అనుభవిస్తుంది, అయిపోయింది. ఇది ఒకటి బాగా కొత్త ప్రశ్న. అంటే ఏదైతే ఇది సత్యం అని అనుభవిస్తుందో అదే స్పృహతో పతనం తర్వాత ఆ సత్యాన్ని అది అనుభవిస్తుంది. ఏది ఉందో అది. ఏముంది లేదని ఎవరు చూసి వచ్చింది కాదు. ఎందుకు అనంటే ఒకవేళ ఇది అదే అంటున్నారు కాబట్టి భగవాన్ ఒక ఆయన వచ్చి, ఏమిటి మీరు విగ్రహాలు ఎందుకు పూజ చేస్తున్నారు అంటే, అదేమిటి ఒక ముస్లిం అన్నమాట. విగ్రహాలు పూజ చేయటం ఏంటి, వాడికి ఎందుకు అనవసరం, దండగా అది ఎందుకు చేస్తాను. అది సరే, నువ్వు బట్టలు ఎందుకు వేసుకున్నావు అన్నట్టు. నేను అదేంటండి బట్టలు వేసుకోవటం. అది సరే కానీ నువ్వెవరు అన్నట్టు. కనపడుతూనే ఉన్నాక అదేం ప్రశ్న అన్నట్టు భగవాన్. అట్లానా? అట్లయితే మరి చచ్చిపోయాక ఏం చేస్తున్నారు మీ వాళ్ళని అన్నారు. తీసుకెళ్ళి కన్నా. మరి మీ వాళ్ళైతే అదే అయితే ఎందుకు పాతేయటం? నువ్వు ఇదే అన్నావు కదా ఇందాక, మరి అదే అయితే పాతేయటం ఎందుకు అన్నట్టు. పాతేయటం ఎందుకంటే అందులోంచి వెళ్ళిపోయింది. ఏంటి వెళ్ళిపోయింది అన్నట్టు. వాడు తెచ్చాడు, వాడికి అసలు వాడు కదా అన్నట్టు. నిజమే కదా, మరి వెళ్ళిపోయింది వేరు ఉన్నది వేరు కదా అన్నట్టు. అవును స్వామి, మరి వెళ్ళిపోయేది వేరు ఉన్నది వేరైతే మరి దీనికి షోకి ఎందుకు చేసావు బాబు అన్న. మరి దీనికి షోక్ అవసరం లేదు కదా, వెళ్ళిపోయేది వేరే అయినప్పుడు దీనికి షోక్ ఎందుకు బాబు? మరి నువ్వు ఉన్నదానికి పనికిరాని దానికి ఇంత షోక్ చేస్తే దేవుడు ఉన్నాడకుండా పెట్టుకుంటే తప్ప అన్నట్టు. ఏం చేస్తాను అంటే మనసు లేకుండా చేయట్లా, మనసు వ్యక్తం కాకుండా చేస్తున్నాడు. అది మొత్తం మందని మనసు లేకుండా చేస్తే ఇంకేముంది, మోక్షమే కదా. వాడు చేయగలిగింది ఏమిటి? బ్రెయిన్ ముద్దు బారెట్ చేస్తున్నాడు కాబట్టి వ్యక్తం కాదు మనసు. అందులో నరకాన్ని జీవుడు అనుభవిస్తున్నట్టు ఎలా గ్రహించడం? ఎవరికి? వాడికి తెలుస్తూనే ఉంటుంది లోపల. అది బాధ. కళలో మీరు ఎట్లా అనుభవిస్తున్నారు, మీరు ఎక్కడ చూస్తున్నారు, సాక్ష్యం ఏంటి? అందుకే కలవరింత అన్నాను ఇందాక. మీకు స్వప్నాల్లో నెలలో పడ్డట్టు వస్తుంది, అందరు కూడా కుట్టుకుంటారు, బయట కూడా కుట్టుకుంటారు. ఏంటి ఊపినా లేవరు, గబుక్కలు లేచాక అప్పుడు ఉలికిపడేసి ఒక క్షణం అంతా అయిపోయాక ఈ కళ వరి బాబోయ్ అంటాడు ఒకసారి. నిట్టూపు వాడావిడ ఉదయరాబు క్లోజ్ అంటే ఏమిటి మరి ఇది? అట్లాంటిది అక్కడ ఇక అంతే కదా. ఇంకా అసలు అద్భుతమైన ఇది ఇంకోటి లేదు అక్కడ మనకి. ఏమంటారు?
స్వప్నమే ఉదాహరణ. సుషుప్తి ఏమో పూర్తి చైతన్య స్థితి, సుషుప్తి ఉదాహరణ. అంతే. స్వర్గ నరకాలు కళలు, కళలు లాంటివి, అనుభవానికి అని చెప్పాలి, కళ కాదది. అనుభవానికి కళ, కళల్లో అనుభవం లాంటిది. అంటే కానీ కళ కాదు, కళ అంటే అబద్ధం అని అర్థం. అబద్ధం కాదు, ఉన్నదే. బాగా వాడికి మంచి గుణాలు అన్నీ ఉన్నాయి, కానీ పొందవలసిన వస్తువు ఇప్పుడు ఒకటి ఉన్నాడు, బాగా తెలియగలవాడు. వాడేమైంది పాపం, ఆ లెక్క మాత్రం తెలియదు. అయ్యి పాపం నీకు రాకపోవటం ఏంటో అంటారు చూడండి చాలా మంది. పాపం 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 ఎందుకు పాపం అంటున్నారు? వాడు ఏం పాపం చేశాడు? సమర్థుడే. అట్లాంటప్పుడు నా హెల్ప్ ఉంటుంది వాడికని నా ఉద్దేశం అని చెప్పాను. యోగక్షేమ హామ్యమే ఉనికికి పాపం ఏదైతే ఉందో వ్యవస్థకి, దానికి పాపం. మనవాడు కూడా సంఘ సేవని పెట్టారు ఉన్నాయి. తర్వాత రెండోది, మార్గాల్లో కూడా మంచి మార్గం చెడు మార్గం ఉంది. ఆయనకు రెండు సమమే. నువ్వు ఎన్నుకున్నావు, ఇటు ఎన్నుకున్నావా నీ క్షేమం అవుతుంది, ఇటు ఎన్నుకున్నావా నీ మార్గంలో నువ్వు వెళ్తావు, ఆ క్షేమం గురించి నాకు తెలియదు అని చెప్పడం వరకు ఆయన బాధ్యత. సూచన చేశారు కానీ తినొద్దని అంటే ఒకవేళ తనే సృష్టిస్తే అసలు ఆ కోరికే రాకుండా చేయొచ్చు కదా. అంటే భగవంతుడు ఈ క్రియల్లో ఆయనకి ఏం సంబంధం లేదు ఉందని. ఇప్పుడు భగవద్గీత ఉంది, ఇది మంచిది చెడు అని చెప్పారు. ఆచరించిన వాడు ఒడ్డును పడుతున్నాడు, ఆచరించిన వాడు ఈ లోకం వీటిల్లో పడుతున్నాడు. అంటే రెండు పళ్ళు సృష్టించి ఒక పండు దేమంటే ఒక పండు దేమంటాడు ఆయన. ఒకటే పండు, చాలా ఉంటాయి పండ్లు. ఈ పండు సృష్టించాడు. మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే సూర్యుని మన జీవాన్ని ఇస్తున్నాడు, డి విటమిన్. సృష్టి అంతా దాంతో దొరుకుతుంది. పడమర అస్తమిస్తున్నాడు, పడమర శనిస్తాను. అస్తమించడం అంటే అర్థం ఏంటంటే ఈ క్వాలిటీస్ అన్ని అందుకు విత్డ్రా అయిపోతుంది. ఏవి ఇస్తున్నాడో అవి తీసుకుంటున్నాడు కాబట్టి పాపి. కర్మను అందించేవాడు శని కాబట్టి పాపి అన్నారు, కానీ ఆయన పాపి కాదు, వీడికి పాపి. ఎవరు? చూసేవాడికి అది పాపత్వం, చూసే దృష్టికి పాపం. కాబట్టి శని లక్షణాలన్నీ కూడా అబ్స్ట్రక్షను, శని క్వాలిటీస్. ఏ జాతకంలో అయినా శని చూస్తున్నాడంటే ఆ విషయంలో ఆలస్యం, నిమ్మడం కదా. శని ఇశ్చరుడు అని అనాలి. శని అంటే సంస్కృతంలో నిమ్మళంగా వెళ్ళి, చరుడు అంటే వెళ్ళి. శనీశ్వరుడు అనకూడదు, శని ఇశ్చరుడు. కాబట్టి నిమ్మళంగా వెళ్ళేవారు. కాబట్టి ఏ పని అయినా, పెళ్లి కూడా నిమ్మళంగా అయిపోయింది. తొందరపట్టు, నేనున్నా కదా అంటే ఆగాలంతే అంటాడు. అందుకని పాపి. ఎవరి విషయంలో తొందరపడే విషయంలో పాపి. ఇంకొక విషయం, ఇంకొకటి ఏంటి, నేను పొద్దున్న డిస్కషన్ అదే రష్మి పొద్దున్నే అడిగి, మరి ఇంకా పాపం ఏమిటి అంటే, మనం ఏదో మంచి కార్యానికి వెళ్తుంటాం, నేను నిమ్మళంగా తెస్తాను, నిమ్మళంగా బ్యాండ్ వాయిస్తానండి, తొందరగా వచ్చిందని అట్లాంటి వాళ్ళని పెట్టుకోం. మరి కుజుడు కూడా పాపి జాతకంలో. 3 పాపగ్రహాలు ఉన్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు శుభగ్రహాలు, రవి కుజశనులు పాపులు. మరి శని ఎందుకు పాపి అయిపోయిందని చెప్పారు. ఆలస్యం వాడిని వెంట పెట్టుకెళ్తారు ఎక్కడికన్నా. సస్తే తెమళ్ళు కాబట్టి దయచేసి నేను అవసరమైతే విడిగా ఇంకో ట్రిప్పులు తీసుకెళ్తా, కానీ ఈ ట్రిప్ మాత్రం వద్దాను. ఇకపోతే కుజుడు ఆవేశపరం, స్పీడ్గా అవ్వాలి ఆయనకి. ఏదైనా స్పీడ్ అవ్వాల్సిందే, విగరస్గా చేస్తాడు. వాడిని వెంట పెట్టుకెళ్ళాం. వీడు అనగునికి వాడు కట్నం 2 లక్షలు అంటాడు. ఈ దృష్టిలో ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ జాతకంలో చెడ్డవాళ్ళని అట్లా చెప్పుకోవాలి. కానీ వీళ్ళిద్దరు పాపులు అని. ఎవరికి పాపులు అంటే అనుభవించేవాడికి వాడు పాపం, వాడు మంచివాళ్ళే. కానీ అనుభవంలో ఆ 2 క్యారెక్టర్స్ పనికి. అందుకని జాతకంలో ఎవరికైనా వీళ్ళ దృష్టిలు పడ్డాయంటే ఆ పనులు స్పీడ్ అయిపోతాయి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కుజుడు శక్తికారకుడు, శుక్రుడేమో సుఖకారకుడు, అంటే వైవాహిక సుఖం అవన్నీ ఇస్తాడు. సమరం అనుకోండి, శుక్రుడు, సమరం గారు శుక్రుడు. ఇకపోతే ఈయన కుజుడు పేషెంట్, వాడికి ఏదో వెనరల్ డిసీజెస్ అన్నది వీనస్ మీద నిమ్మళంగా అనుభవిస్తాడు. ఇక కుజుడు శుక్రుడు మీద చెడ్డ దృష్టి ఉంటే అర్జెంట్ అన్నమాట. భారతదేశంలో ఎవరు మిగలడానికి అట్లా ఉంటాడు. అందుకనే ఈ చెడ్డ దృష్టి అనేది ఏంటంటే, చెడు అన్నది ఎందుకని చెప్పారంటే, మన హైందవ సంప్రదాయం, ఇది వెస్టర్న్ ఎస్టార్గా కనపడుతుంది. ఈ మన దాంట్లో ఎందుకు అంటున్నారంటే, ఈ వీటికి తగదు కాబట్టి అంత ఆవేశంతో నిమ్మడం అంత 2 ఉన్నాయి. అందుకు వచ్చాం, చెట్టు దగ్గర వచ్చి అయిపోయింది. ఈ సృష్టిలో ఈ 2 ఉన్నాయి. ఇట్లాంటి స్థితిలో
అవి అవి మంచివాళ్లే. మరి ఇది ఏ శక్తి అయితే ఇస్తున్నాడో అదే శక్తి ఏమైంది, మిస్యూజ్ అయిపోయింది బ్యాడ్ అయ్యేటప్పటికి. కాబట్టి దాన్ని నువ్వు తట్టుకోలేవు. కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి అని చెట్టు అని పెట్టాడు. ప్రికాషన్. ఈ చెడు ఫలంలా కనపడుతుంటుంది, పండులా కనపడుతుంటుంది. ఆ పండును అనుభవిద్దామని మాత్రం అనుకోకండి, అది తినకండి. తినొద్దని ఆపల. ఏమో స్వామి అప్పుడు మీరు రక్షణ ఉంటే చాలు, ఇప్పుడు మాకు అనిపించినా కానీ ఆపండి మీరంటే ఆయన పని కాదు. నువ్వు మార్గంలో ఉండి నన్ను అడిగితే యోగక్షేమం వహామ్యం అంటే అప్పుడు నేను చూస్తా, నా హెల్ప్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని నేను చేస్తాను. చెడ్డవాడైనా మంచివాడైనా వాడు అనుకున్నది పోతే అది వాడికి నష్టమే ఎప్పుడైనా సరే. అది వాడికి అన్యాయం జరిగినట్టే. కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి న్యాయం చేయలేడు పూర్తిగా, అది మాత్రం సత్యం. న్యాయాధికారి ఒకటికి అన్యాయం చేస్తాడు, న్యాయం చేస్తాడు. ఒకటికి అన్యాయం చేస్తాడు, న్యాయం చేస్తాడు. ఒక తీర్పులు అదే బట్టి అలాగే ఉంటుంది. అంటే చేస్తాడు, ఆయనే చేసేది. ఆయన తీర్పు నిర్ణయిస్తాడు. అవును. నిర్ణయించిన తర్వాత ఒకటి న్యాయం జరిగింది అనుకుంటారు. అవుతున్నట్టుగా వీడికి అన్యాయం జరిగింది. అయితే వీడు కనుక ఎంతో పెద్ద కుటుంబం ఉంది, వీడు చాలా సినిమా కథలు స్టోరీలు ఉన్నాయి, అయిన వారికి అవసరం లేదు, వాడి కర్మ అవసరం. వాడి వలన వాడి యొక్క ఎడబాటు వల్ల కలిగేటువంటి క్షోభలు చాలా ఉన్నాయి కుటుంబంలో. దీనికి బాధ్యత న్యాయాధికారి వహిస్తాడు. దీనికి కలిగినటువంటి ఈ మానసిక క్షోభలు న్యాయాధికారి మనసు పెడితేనే అతనికి పాపం అంటుందా, మనసు పెట్టకపోయినా పెట్టకపోయినా అంతేనా? వచ్చేది ఏమిటంటే పెడితే వాడు బాధపడతాడేమో కానీ పాపుణ్యాలు అంటావు. బాధ అంటున్నాడు, బాధ స్పృశిస్తుంది అతనికి. బాధ మాత్రమే స్పృశిస్తుంది కానీ పాపుణ్యాలు అతను చేరు. కావాలని చేస్తే తప్పితే వీడు ఎరిగిలో ఏదో కాస్త కొంచెం పద్ధతులు మేనేజ్ చేసి ఉత్తర దక్షిణాల్లో ఏమైనా విడిపెడితే తప్పితే చేస్తే తప్పితే బాధ స్పృశిస్తుంది కానీ పాపుణ్యాలు అతను స్పృశించదు. అంటే స్వదాన్ని పనికి సరిపడే పుణ్యమే చేయిస్తా. ఎక్కువ చేస్తే మళ్ళీ జన్మేస్తాను ఈ పుణ్యం కోసం. మరి ధర్మగం తప్పున వాడు పుణ్యలోకాలకు పోతాడని అంటారు. పుణ్యలోకం అనేది వేరు, పుణ్యం వేరు. పుణ్యం అంటే మళ్ళీ వీడి అనుభవంలోకి వచ్చేది. ఇక్కడ పుణ్యం అంటే ప్రజెన్స్లో వాడికి అనుభవంలోకి వచ్చేది. ఇకపోతే పుణ్యలోకాలంటే అర్థం ఏంటంటే ఈ పుణ్యలోకాలు కూడా పుణ్యం వల్లనే, పుణ్యలోకాలు కూడా పుణ్యం వల్లనే, ఈ క్రియ వల్ల కాదు. ఎన్నో దానాలు అవి చేశాడు, అనంతమైన పుణ్యం చేశాడు. వాడు ఇక్కడ అనుభవించి ఆ పుణ్యం ఎంత కెపాసిటీ ఎట్లాంటిది అంటే వాడి పుణ్యానికి సరిపడా ఇక్కడ లేదు కాబట్టి అక్కడికి పంపిస్తారు. అప్పుడు ట్రాన్స్ఫర్ టు అది ఇప్పుడు కోర్టు సుప్రీం కోర్టు ఇక్కడ లేదు, అక్కడ అది అక్కడ అంతే. ఏంటి పుణ్యకార్యం వల్ల ధర్మాన్ని ఆచరించడం వల్ల ఏమవుతుంది అంటే పుణ్యపాపాలు రావు కానీ కర్మక్షయం అవుతుంది. కర్మక్షయం, కర్మ వల్ల కదా తను అక్కడ కర్మం చేస్తున్నాడు. కర్మక్షయం అయిపోతుంటుంది, అది ఉపయోగం. అక్కడ మన డ్యూటీ మనం కరెక్ట్గా కొత్త కర్మ ఇంకేమంటారు, కర్మ నశిస్తుంది అంతే ఉంటుంది. నేను చేశాను మళ్ళీ అక్కడ మైండ్ పెట్టాయంటే మళ్ళీ కొత్త కర్మ ఉంటుంది. కర్మ వేరు మళ్ళీ పుణ్యం అంటాం వేరు, పుణ్యపాపాలు వేరు. కర్మ లోన్ ఇచ్చిందని చెప్పాల్సిందే కానీ నేను లోన్ ఇచ్చానంటే బ్యాంక్ లోన్ అట్లా అనుకోవటం చేతనే వ్యవస్థలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అత్త సొమ్మలుడు నేను ఇచ్చా కదా అంటారు. ఏమిటో మరి ఏమనుకోతున్నాడో అండు. 10% రాలేదు. అన్నం తిన్న తర్వాత నేను ఏవైతే చేయవలసిన ఉంటాయో ఆ ధర్మాలు మర్చిపోయిన వాడు కృతజ్ఞుడని చేసినటువంటి పనిని ఘనత అంటే చంపటం, కృతజ్ఞత అంటే మనం మేలు పొంది దానికి చేయవలసిన ఉపకారం చేయకపోగా ఇంకా హాని చేయటం. అదే అంటున్నా. ఇది మాత్రం లెక్క పెట్టడం అది అసలు అంటే ఏమి అన్నం తిన్నా మనుషులు తాగినా మనం ఎట్లా ఒకళ్ళ విషయంలో ఉండాలో ఆ ధర్మాలు ఉంటాయి కదా, మనం ఎన్ని ధర్మాలే. ఆ ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు క్లోజ్ అయిపోయినట్టు. ఆకారం మాటలోనే ఉంది, నిరాకారంలోనే, కానీ ఆకారంలో నీది అలా లేదు. చూడండి మాటలోనే ఉంది. ప్లస్ ఇప్పుడు ఈ చెక్క ఉంది, ఈ చెక్కని గణపతి చేయొచ్చు, రాముడు చేయొచ్చు, ఆంజనేయుడు చేయొచ్చు, కృష్ణుడు ఏమేం చేయొచ్చు. ఇది ఇప్పుడు నిరాకారంలో ఉన్న ఆకారం, కానీ దానికి ఒక కృష్ణుడు చేశాక దాన్ని మనం మార్చలేదు, గణపతి చేశారు. కాబట్టి ఆకారం అయ్యాక నిరాకారం అది. కాబట్టి నిరాకారంలోనే అనేక ఆకారాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. చాలా బాగుంది. నిన్న మొన్న చెప్పాను. నిజమే, స్థూలంగా ఉన్నప్పుడే దాంట్లో అన్ని ఆకారాలు ఉన్నాయి. ఒక
ఒక ఆకారం తయారు చేసిన తర్వాత ఇక అది అంతే, ఆకారం అయిపోయి వేస్ట్ అయిపోయింది. అంటే చాయిస్ పోయింది, అంటే స్వేచ్ఛ పోయింది. అందుకని ఆయన అంటారు ఖాళీ మైండ్లోనే అన్నీ ఉన్నాయంటే అదే అర్థం. ఖాళీ మైండ్లోనే అన్నీ. అందుకని బ్లాంక్గా ఉంటే పెద్ద లైబ్రరీ అవుతుంది. ఎప్పుడు మైండ్ బ్లాంక్గా ఉంచగలిగితే మీకు ఒక పెద్ద లైబ్రరీ అవుతుంది. ఆ టైంకి మీకు వస్తుంది ఆన్సర్. దానికి ఏం పెద్ద ప్రిపరేషన్ ఏంటి, ఏమక్కర్లా. అడిగారు దేవుడి చుట్టూ ప్రదర్శన ఎందుకు చేయాలి. కామ తృష్ణ, కామ తృష్ణ, సుఖం ఆయన శుక్రుడు. కుజుడు శక్తి ఉండగానే సరిపోయిందా, మనసులో కోరిక ఉండగానే సరిపోదు, యాక్షన్ కావాలి అంటే రజస్ అన్నమాట. కుజుడు అంటే పగడం. ఇకపోతే ఈ రెండు ఎట్లా ఉండాలి మనిషికి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, పశువులా ఉండకూడదు. అది ఎవరిస్తారంటే శనిస్తారు, నల్లపూస. ఇది ఒకటి. ఇకపోతే ఈ మగవాడి నుంచి వచ్చిన వీర్యం కుజుడు, ఆడవాళ్ళలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి ఇదే అది శుక్రుడు, అది శుక్రుడు. ఈ రెండు కలిస్తే సంతానం అవుతాం. ఏమండి? ఇకపోతే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తాయి. అవి ఆ లక్షణాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే అది సరిగా ఉండేట్టుగా చేసే లక్షణం ఈ రెండు రాళ్ళు ఆడవాళ్ళకి ఎరుపున. కాబట్టి ఇందుకోసం అది వేయటం. శుక్రుడేమో అది ఇస్తాడు, కుజుడేమో ఈ దానికి సమర్థత. అది తర్వాత ఇంకొకటి జాతకంలో కూడా చంద్రకుజుల సంయోగంలో రజో దర్శనం అవుతుంది. రజో దర్శనం అవటానికి చంద్రకుజుల సంయోగం కావాలి. శుక్రకుజుల సంయోగంలో భార్యాభర్తలు కలిగి అవుతుంది. మళ్ళా చంద్రుడు వచ్చేనాటికి గర్భం వస్తుంది. అది అందుకని అది కాంబినేషన్ ఇండికేషన్ సైంటిఫిక్ అంటే అప్పుడు ఆవిడ కన్విన్స్ అయింది. ఈ దీపావళికి మందులు కాల్చడం, తర్వాత దీపాలు పెట్టుకోవడం సంప్రదాయం. ఈ దీపాలు పెట్టుకోవడం వల్ల ఈ కాలంలో వచ్చేటువంటి అనేక పురుగుల నుంచి రక్షణ ఏర్పడుతుంది. అందుకని దీపాలు ఎంత వీలైతే అంత ఎక్కువ పెట్టుకోవడం. మందులు కాల్చకపోవడం అనేది అది పెద్ద విశేషమే కాదు, అది సరదా అంతే. అది కాల్చకపోవచ్చు, కాల్చగానే భగవంతుడికి ఏం కోపం. తర్వాత ఇంకోటి ఏం చెబుతారంటే ఈ దీపావళి ముందు రోజుల్లో ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా ఇప్పుడు ఇవాళ త్రయోదశి, ఇప్పటి నుంచి పెట్టిన దీపం మళ్ళా 4వ తేదీ నాటి వరకు మళ్ళీ ఒక 10 రోజుల పాటు వరుసగా దీపం పెడితే లక్ష్మీప్రదమైందని చెబుతారు. ఈ లక్ష్మీ అమ్మవారి అమావాస్య రోజు పుట్టారండి. కాబట్టి అంటే పుట్టడం ఏంటి, భగవంతుడు పుట్టడం ఉంటుందే, మనం అంటే పుడతాం కానీ భగవంతుడు కూడా పుడతాడా అంటే వ్యక్తమైన రోజు అది. ఆ తత్వం వ్యక్తమైన రోజు, మనకి పరిచయం రోజు లెక్క కదా. కాబట్టి భగవంతుడిని మనం ఈ దీపావళి అమ్మవారి ఇది కాబట్టి లక్ష్మిని సంకేతంగా పెట్టుకొని ఇట్లా కనుక దీపాలు 10 రోజులు పెట్టుకుంటే అపమృత్యు భయం కానీ, అనారోగ్య బాధలు కానీ, తర్వాత ఈ దరిద్రం వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు కానీ దూరం అయింది. చిన్న పని రోజు దీపారాధన ఒక 10 రోజుల పాటు పెట్టుకోవడం చిన్న పని. ఇకపోతే భగవంతుడి యొక్క గుణాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎందుకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, వాళ్ళు దీక్షవాడు కూడా వచ్చేస్తారు. నా రాయరాజు సుమారు 30-40 మంది దీక్ష తీసుకున్నారు, హనుమత్ దీక్ష. వీలైతే కార్తీక మాసం కూడా అందరూ దీక్ష తీసుకోండి. కార్తీక మాసం కూడా అసలు దీక్షలోనే ఉండాలి. దీక్ష తీసుకోకుండా ఉండటానికి దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకోకంటే దీక్ష అలవాటు పడి దీక్ష లేకుండా ఉండటానికి ఒక దీక్షలో అలవాటు చేసుకోవాలి, కష్టపడాలి. అట్లాంటి స్థితికి ఎదగాలి. దీక్ష తీసుకోవడానికి మనం కష్టపడుతున్నాం కదా, దీక్ష బాగా అలవాటు అయ్యాక కొన్నాళ్ళ తర్వాత దీక్ష లేకుండా ఉండటం చాలా కష్టపడాల్సి వస్తుంది. 2వ పూట అన్నం తినాలంటే బాగా ఆలోచించి కష్టపడి
తినాలా కానీ 100 సార్లు అనుకుని తినాలి, అంత కష్టానికి వెళ్ళాలి. కాబట్టి ఈ కార్తీక మాసం కూడా దీక్ష తీసుకోండి. కార్తీక మాసం శివుడికి ప్రీతి. భగవంతుడు ఏం చెబుతాడంటే, నిన్నే మాట్లాడుకున్నాం భగవద్గీతలో, భగవంతుడు ఎవరైతే ఈ సంపదల్లో పుట్టగానే కోటీశ్వరుడు అవుతాడు. ఎవరు? కోటీశ్వరుడు కొడుకు పుట్టగానే కోటీశ్వరుడు అవుతాడు కదా. అయినప్పటికీ కూడా ఎవరైతే నన్ను అర్థం చేసుకోరో వాళ్ళకి పతనం ఉంటుంది, ఎంత ఆస్తున్నా కూడా పతనం ఉంటుంది అని అంటాడు భగవంతుడు. అంటే ఏంటి మరి? ఆస్తున్నా పతనం ఎట్లా ఉంటుంది? పుట్టగానే వాడు బయటికి వెళ్తే ల్యాబ్స్ కార్లో వెళ్తాడు, వాడు పడుకుంటే వెండి మంచం మీద పడుకుంటాడు, వాడికి వెండి ఉయ్యాలు ఉంటుంది, పైన అంత వెండితోనే అన్ని సామానం బంగారం ఏవో ఉంటుంది అట్లా. మరి పతనం ఏంటి? వాడు కోట్ల రూపాయలు ఆడుతుంటే ఇక పతనం ఎక్కడుంది అంటే, ఎప్పుడైతే అనుభవించడం సరిగా తెలియలేదు. ఇప్పుడు మందుల షాప్ ఉందనుకోండి, మందుల షాపులో కూర్చున్నాక మందుల గురించి తెలియనప్పుడు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దాని అనుభవంలోకి రాదు. అది ఎంత ఉన్నా కానీ దాని అనుభవంలోకి రాదు. ఇక నిజమైన అనుభవం అంటే ఏమిటి అంటే, ఎప్పుడైతే భగవంతుడు తత్వాన్ని అర్థం చేసుకుంటాడో అప్పుడు ఎదుట ఉన్న వస్తువుని సంపూర్ణంగా అనుభవించవచ్చు. అది అసలు రహస్యం. జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. భగవంతుడిని ఎప్పుడైతే మనకు అర్థమవుతాడో, భగవంతుడు అర్థమైన తర్వాత మనకున్న సంపదని పరిపూర్ణంగా అనుభవించవచ్చు. అది రహస్యం. భగవంతుడి యొక్క దృష్టి మనకి లేనప్పుడు, భగవంతుడి మీద మనకి అవగాహన లేనప్పుడు, భగవంతుడు ఏమిటో మనకు అర్థం కానప్పుడు, మన చుట్టూ కోట్ల రూపాయలు ఆస్తున్నా ఆ సంపద మనకి శాంతిని కానీ సంతోషాన్ని కానీ ఇవ్వదు. అనుభవం పూర్తిగా రాదు. దానికి పూర్తి ఆశాంతమైన అనుభవం రాదు. ఎట్లా అంటే టీవీ కొనుక్కొచ్చుకుంటాం, పెట్టడం తెలియదు అనుకోండి, అది ఎన్నాడింట్లో ఉంటే మాత్రం ఉపయోగపడుతుంది, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అట్లాంటిది భగవంతుడి యొక్క తత్వాన్ని, భగవంతుడు ఎట్లా ఉన్నాడు, భగవంతుడి యొక్క దయ ఏంటి అని అర్థమైతే ఆ తర్వాత మీకు చాప మీద కూడా సుఖంగా కనపడుతుంది. ఒక చాప ఉంటే కూడా ఏమవుతుంది? భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత తృప్తి వస్తుంది. భగవంతుని ఆశ్రయిస్తే ఏమవుతుంది? తృప్తి వస్తుంది. తృప్తి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఏది అనుభవించినా స్ఫూర్తిగా అనుభవిస్తాడు. జాగ్రత్తగా అర్థం చేస్తాం. గుళ్ళోకి వెళ్తాం, వేల మంది క్యూ ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లక్షల మంది క్యూ ఉంది. 1,00,000 మంది క్యూలో ఓడికి ఇంత ప్రసాదం గబుక్కుని దొరికింది. వాడికి ఎంత? కొంచెం ఇస్తే ఎంత తృప్తిగా ఉంటుంది. కొట్టేప్పుడు ఇంత లడ్డు పెడతారు, వాడికి అసలు దొరికినట్టు కూడా లెక్క కాదు. లడ్డు ఫ్రీగా క్యూలోకి లేకుండా ఇప్పుడు వేలాద్రి పోతాం, క్యూ లేదు, మనం కొనుక్కుంటే చాలు. అక్కడ వెళ్తాం, ప్రసాదమే కొనుక్కుంటాం. కానీ బాగా రష్లో వీడు ఊహించకుండా ఇంత దొరికింది ప్రసాదం. ఆ కుటుంబం అంతా ఇంత చేసి 1000 భాగాలు చేసి తింటారు. ఎంత దొరుకుతుంది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సత్యం అర్థమైనప్పుడు ఏమవుతుంది? ఇంతున్నా కానీ ఎంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ సత్యం అర్థం కాకపోతే ఇంతున్నా కానీ అసలు లేనట్టుగా ఉంటుంది. అదే మాయ. ఇది బాగా అర్థమైంది అనుకుంటా. రవి గారు వింటున్నారు? క్లియర్గా ఉందా? కాబట్టి భగవంతుని ఎందుకు పూజ చేయాలంటే ఉన్నదాన్ని సక్రమంగా అనుభవించడానికని కానీ కొత్తది ఇస్తాడని కాదు. జాగ్రత్తగా తీస్తాడు. భగవంతుని పూజ చేస్తే ఏమవుతుంది? మనకి ఉన్నదాన్ని పూర్తిగా అనుభవించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, నగలు ఉన్నాయి, చీరలు, బట్టలు అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించడం తెలియదు. అనుభవించడం 1000 ఎకరాలు ఉన్నాయి, చేసేవాళ్ళు లేదు. 1000 ఎకరాలు భూమి ఉంది, చేసేవాళ్ళు లేదు. కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి, కాబట్టి అనుభవించేవాళ్ళు లేనప్పుడు ఉపయోగం ఏంటి? కాబట్టి ఈ అనుభవించడానికి సరైనటువంటి అవగాహన, వివేకం ఎవరి వల్ల వస్తుంది? భగవంతుని ప్రార్థన చేయడం వల్ల అది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇందాక తిరుపతి ప్రసాదం లాగా ఇంత దొరికినా మనకి ఒక చిన్న మంచం ఉన్నా కూడా పూర్తిగా అనుభవిస్తాం. ఆ మంచం మీద ఎంత ఆస్తున్నా కూడా లేకపోతే అంటే పతనం అయిపోయినాం. పతనం అంటే అర్థం ఏంటి అంటే ఉన్నదాన్ని అనుభవించలేకపోతే పతనం. లేకపోవడం పతనం కాదు, ఉండి కూడా అనుభవించలేకపోతే పతనం అని పేరు. కాబట్టి భగవంతుడిని ఆశ్రయిస్తే, ఇట్లాంటి వివేకం భగవంతుడిని ఆశ్రయిస్తే అదే దీపావళి అవుతుంది, అదే వెలుగు అవుతుంది. అంటే దీపావళి అంటే దీపాల వలస, వడి అంటే వలస. కాబట్టి భగవంతుడిని ఈ దీపావళి రోజున మాలో చీకటి పోవాలి స్వామి, నీవు మా హృదయంలోకి వచ్చావంటే ఉన్నదే మాకు మహాప్రసాదం లాగా ఉంటుంది, ఈ మా నిజమైన జీవితం ఏంటో అప్పుడు అర్థమవుతుంది అని నాకు తోచిన మాట. కాబట్టి
ఎంతో కొంత భగవంతుని నిజంగా నమ్మితే ఏ భగవంతుడైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు. ఈ దేవుడు ఆ దేవుడు అని లేదు. ఏ దేవుడైనా మనం మనస్ఫూర్తిగా నమ్మగలిగితే, విశ్వసించగలిగితే మనకున్నదే మనకి చాలా అనుభవంలోకి వస్తుంది, లేకపోతే అనుభవంలోకి రాదు. కళ్ళు తిరిగి కింద పడ్డవాడికి నగలంతా చేసి మళ్ళీ లేచేటప్పుడు తీసిపెట్టుకుంటూ ఉంటాం. కళ్ళు తిరిగి కింద పడ్డాడు ఎవరో, వాడికి బాగా పౌడర్ వేసి మేకప్ వేసి మంచి నగలన్నీ వేసి మంచి చీర కట్టి అంతా అయిపోయాక చీర లేచి నేను మన నాకు కావాలంటే అడ్వాన్స్ తీసేసేలాగా ఉంటుంది. చిన్నపిల్లలు చూడండి ఇంట్లో ఉంచి పలకం చేస్తారు, ఒంటి నిండా నగలు గీగలు అన్నీ వేస్తారు, బయటకు వెళ్ళి టైం తీసేస్తారు. మీరు పోగొట్టారు ఉంచుతారా? ఎంత ముందు అయితే మాత్రం మరి ఎప్పుడు ఉపయోగం? ఎప్పుడు వాటిని అనుభవించగల స్థితికి వచ్చిన రోజు ఉపయోగం. అట్టనే ఈ ఉన్న ఆస్తిని మనకి ఎంతన్నా ఉండనివ్వండి, ఇంత ఉండనివ్వండి, ఇంత ఆస్తి ఉండనివ్వండి, దీన్ని నిజంగా పరిపూర్ణంగా అనుభవించగలిగే రోజు పేరే అది నిజమైన అనుభవం, లేకపోతే అనుభవం కాదు. కాబట్టి అట్లాంటి అనుభవం మనకు కావాలి అంటే తృప్తి రావాలి. తృప్తి ఎవరితో వస్తుందంటే భగవంతుని నమ్మితే తృప్తి వస్తుంది, సంపద రాదు, తృప్తి వస్తుంది. అప్పుడు ఆ తృప్తి వచ్చినప్పుడు అంతే ఎంతో హాయి, ఎంతో హాయిగా ఉంటుంది. కాబట్టి ఇది బాగా గుర్తు పెట్టుకొని భగవంతుని మనం ప్రేమిస్తుంటే మనకు తృప్తి పెరుగుతుంది. ఆ తృప్తి అనే ఆస్తి భగవంతుడు ఇస్తున్నా కొద్దీ శాంతి వస్తుంది, హాయిగా పరిపూర్ణంగా అనుభవించవచ్చు. ఒక చిన్నది గొలుసు పెట్టుకున్నా కానీ అది అక్కడ భగవంతుని నమ్మితే ఏమొస్తుంది అంటే ఏం లేదో అది ఉంటే ఏమొస్తుందో అది నమ్మితే వస్తుంది అని నా నమ్మకం. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? భగవంతుని నమ్మితే ఏమొస్తుంది? ఎవరి దగ్గర ఏముందో అది ఉన్నప్పుడు వాడికి ఏముందో వీడికి లేకపోయినా అది వస్తుంది. అది అనుగ్రహం. ఉండి తృప్తి పట్టం కాదు, లేకుండా తృప్తి గొప్ప. ఏమండి ఉండి అది కాదు, ఏం లేని వాడు ఉపవాసం ఎట్టాగా ఉంటాడు, ఉండి ఉపవాసం ఉండాలి, అది గ్రేట్ కదా. ఎవరైనా అదే అంటారు కదా. లేకుండా అంటే నేను ఉపవాసం 4 రోజులు అంటే మనకి ఉండి తినకుండా ఉండాలి, అది అది అప్పుడు ఈశ్వరుడికి అది ఇష్టం. త్యాగం కాదు, దానికే త్యాగం అంటే. దానం అంటే అర్థం ఏంటంటే తనకున్న దాంట్లో కొంత ఇస్తే దానం, తనకున్నదంతా ఇస్తే త్యాగం. దానం వల్ల పుణ్యం ఉంటుంది, త్యాగం వల్ల మోక్షం ఉంటుంది. మనకి ఏది కావాలని మనకి అర్థమైందండి. అంటే నిన్న ఏదో సరదా డిస్కషన్ వచ్చింది. మనకి బైబిల్లో జీసస్ చెబుతాడు అంటారు, ఒక చెట్టు పెట్టాడు, ఆ చెట్టులో 2 పళ్ళు ఉంటాయి, ఈ పళ్ళు తినొద్దని ఆయన చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే జీవితం అనేది ఒక చెట్టు లాంటిది, మన జీవితం ఒక ఫలవృక్షం లాంటిది. ఈ చెట్టుకు అన్ని పళ్ళు పండుతూనే ఉంటాయి. మరి ఫలం అంటే ఏమిటి? మంచి చెడు 2 ఉంటాయి జీవితంలో. మంచి ఉంది, పగలు ఉంటే రాత్రి ఉందా లేదా? రాత్రి ఉంటే పగలు ఉంది. కాబట్టి మంచిలోనే చెడు, మంచిలోనే చెడు ఉంటుంది. అట్లా మంచిలో చెడు ఎట్లా ఉంటుందంటే జాగ్రత్తగా ఆలోచిస్తే బాగా ముసలివాడు, పునర్జన్మ ఉంది కాబట్టి వీళ్ళంతా అయిపోయింది. అట్లా కాదు. తండ్రి అంటాడు, ఓ చొక్కా కొనిపెట్టాడు, మంచి చొక్కా, లేదా ఉంగరం కొనిపెట్టాడు. ఆ ఉంగరం అడిగినప్పుడు నీకు మంచి ఉంగరం చేయిస్తా అంటాడు అనుకోండి తండ్రి. అప్పుడు ఏం చేస్తాడు? ఈ ఉంగరం రావడం సంతోషమే, ఇప్పుడు అడగడం కోసం చూస్తున్నాడు. ఇప్పుడు ఇది పోతే ఏమవుతుంది? కొత్తది వస్తుంది. కాబట్టి మరి ఉంగరం పోవటం మంచిగా చెప్పండి ఎవరికన్నా? ఉంగరం తీసేయటం మంచిగా, కానీ ఈ తీసేయడంలోనే మంచిది, మళ్ళా మంచిలోనే చెడులోనే. కాబట్టి ఫలం అంటే అర్థం ఏంటంటే, ఫలం అంటే మామూలు పండు అని కాదు, ఫలం అంటే అనుభవం అని అర్థం. అంటే ప్రతి దాంట్లో మంచి అనుభవం ఉంది, చెడు అనుభవం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ రెండింటికి నువ్వు నేను చెప్పిన మార్గంలో వెళ్ళావా నీకు మంచి అనుభవమే వస్తుంది, ఆ అనుభవం కూడా నీకు పూర్తిగా వస్తుంది. నేను చెప్పిన మార్గంలో వెళ్తే అర్జున నీకు మంచి అనుభవమే వస్తుంది. అదే విషయం జాగ్రత్తగా అర్థం చేసుకో. అదే విషయం ఎట్లా అంటే అట్లా మంచి అనుభవం ఎట్లా ఉంటుంది? మన ఇంట్లో మన మనసు మీద మన షాప్ మీదనో గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకోవడానికి మంచి డాక్టర్ గారి సన్నిధిలో ఆ రూమ్లో డాక్టర్ గారి సన్నిధిలో గ్లూకోజ్ బాటిల్ పెట్టించుకోవడానికి చాలా తేడా ఉంది. ఏ తృప్తి ఎక్కువ? హాస్పిటల్లో ఎంతో హాయిగా ఉంటుంది. నేను అప్పులో వెళ్ళి వచ్చి అంటాడు, డబ్బు అయినా కీర్తి కింద భావిస్తాడు. మనం అప్పులో 2 రోజులు వచ్చి అంటాడు, అందులో చెడు. అసలు హాస్పిటల్ పోవడం మంచి అయ్యింది, కానీ గర్వంగా చెబుతాడు అబ్బో 2 రోజులు వచ్చాయి, నువ్వు ఎప్పుడన్నా ఉన్నాయంటాడు. ఆస్కారానికి మంచి చెడు ఉంటుంది చెబుతారో చెప్పరు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
హాస్పిటల్కి ఎవరైనా వెళ్ళి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి తగ్గి వచ్చాక వారం రోజులు ఉండి వచ్చాక సంతోషం అన్నమాట. అసలు పెద్ద హాస్పిటల్ ఎవరుకుంటారు కాబట్టి అక్కడ వచ్చే తృప్తి మరి ఇదే అనుభవం. కాబట్టి అనుభవానికి ఏదేదో మాట్లాడుతున్నాను తిరిగి ఉంది కదా. కాబట్టి దీపావళి అంటే సత్యాన్ని అర్థం చేసుకుంటే చీకటి పోవాలి. కృష్ణుడు దయతో జగత్ కృష్ణం ఉందే జరుగుతుంది. కాబట్టి దశమి అమ్మవారి పండగ ఇది. ఈ ఇక్కడి నుంచి ఇవాళ నుంచి దీపారాధన ఇంట్లో ఊరికే దేవుడి దగ్గర దీపం వెలిగించుకోండి. మళ్ళీ ఈ షష్ఠి వెళ్ళి మళ్ళీ ఈ రోజు వరకు 10 రోజులు కనీసం 11 రోజుల పాటు దీపం పెట్టుకుంటే ఆరోగ్య బాధలు ఉండవు, అపమృత్యు భయం ఉండదు, ఇంట్లో దరిద్రం ఉండదు అని పెద్ద చెప్తున్న మాట నేను చెప్తాను. ముఖ్యంగా జబ్బులకి మంచిదంటారు. చేసుకోండి, చిన్న పని. నాకే ఇప్పుడు ఒక భయం పడుతుంది, ఏం చెప్పాలన్నా మారిపోతుంది బయటికి పెట్టేటప్పుడు. చెబుతారా మోపిల్లలు ఉన్నారంతా దీపాలు పెట్టుకోమన్నారు, ఆడపిల్లలు అక్కర్లేదు తీసుకెళ్తారు. ఏం చెబుతారో భయంగా ఉంది. క్లియర్గా చెప్పండి, దీపం పెట్టుకోమన్నాను అంత కొత్తది ఏమి చెప్పాలి. కార్తీక మాసం కూడా పెట్టు. కార్తీక మాసం మంచిది, పురుగులు రావాలి మన దగ్గరికి రావాలి. పురుగులు రాకుండా ఎట్లా ఉంటాయి అంటే వ్యక్తి దగ్గరికి రావాలి. మనం గదిలో జట్టు పెట్టామనుకోండి, మన గదిలో దూరం రావు కానీ పక్క అసలు పోతాయి. ఇట్లా ఎవరి వల్ల అది సృష్టి వల్లే. కాబట్టి జాగ్రత్త చేసుకోవాలి. మీ అందరికీ మరీ ఈ దీపావళి శుభాకాంక్షలు. మనకెవరికి చూడు జరగకుండా ఉండాలని, చూడు ఆలోచన రాకుండా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. స్వామి అయితే మీరందరూ క్షేమంగా ఉండండి. మంచి దిగ్విజయంగా జరుపుకోండి పండగ. ఈ దీపావళి రోజు ఎవరన్నా బీదవాళ్ళు ఉంటే వాళ్ళ చేత కూడా పక్కాయి పక్క వాళ్ళు ఉంటే ఎవరో అంటారు ఎవరు బీదవాళ్ళు చేయండి. ఇంతసేపు విన్నా మొదలుపెట్టి 12 రాశులలో ఒక్కొక్క రాశి ఒక్కొక్క మాసంలో పుడతాడు. ఆ మాసం క్వాలిటీస్ ఉంటాయి జనరల్. ఏ మాసంలో పుడతాడో ఆ మాసం లక్షణాలు జనరల్గా ఉంటాయి. కొద్ది గొప్పలు ఆ మాసంలో పుట్టిన వాళ్ళ లక్షణాలన్నీ కొద్ది తేడాలతో కలుస్తాయి. ఇట్లా 12 రకాల మనస్తత్వాలు ఉన్నాయి. 12 రాశి 12 రకాల జంతువులు ఉన్నాయి. 7 రకాల గ్రహాలు ఉన్నాయి. ఈ 7 దశలుగా ఉంటుంది మనిషి పరిణామం. అదే అంటారుగా ప్యూపా దశ దగ్గర నుంచి ఇండిగో, ప్యూపా, ఇంకా ఏదో అండం, గొంగళి పురుగు, సీతాకోచులు అట్లా జీవకోటి అంతగా కనిపిస్తుంది మనుషులకి. ఒక పిల్ల ఫలానా గడియల్లో పుట్టింది కాబట్టి అన్నిటికీ వాటికి కూడా చెప్పే కూడా నేను ఆల్స్ట్రాలజీ అది. ఈ క్షణంలో మీరు అడగండి, మీరు దేని గురించి అడుగుతారు చూద్దాం.